హాయ్ స్టూడెంట్స్, హిందూ న్యూస్ అనాలిసిస్కి స్వాగతం. నేను మీ ఎస్పీఆర్. సో తెలుగు స్టూడెంట్స్ అందరికీ కూడా ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రంలో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి. సో మనం మన యొక్క తెలుగు లిటరేచర్ ఆప్షనల్ సబ్జెక్ట్ చెబుతున్న సీతాపతి సార్ యొక్క డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది మీకు ఉంటుందండి. సో మీకు ఏవైనా కానీ తెలుగు లిటరేచర్ లాంటి ఆప్షనల్ తీసుకోవాలి, ఇంకా యూపీఎస్సీ రిలేటెడ్ క్వైరీస్ ఏమన్నా ఉన్నా కానీ మీరు డైరెక్ట్గా ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం అనేది మనము కల్పిస్తున్నామండి. 19th March 2023 నాడు మీకు ఈ యొక్క ఫీజిబిలిటీ అనేది అందుబాటులో ఉంటుంది. 11 AM కంతా కూడా సండే అనేది మీరు ఆన్లైన్ మీడియంలో మీరు ఇంటరాక్ట్ అనేది అవ్వచ్చు. అలాగే ఎవరైనా కానీ ఇలాంటి ఆప్షనల్ డెమో క్లాస్కి అలాగే వీటి గురించి క్వైరీస్ కానీ ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు అంటే మీరు ఇక్కడ ఇచ్చిన సో కాల్డ్ మెయిల్ ఐడి ద్వారా లేదంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి లైవ్ డెమోకి మీరు ఆప్షనల్కి ఎన్రోల్ అనేది చేసుకోవచ్చు నాన్న. సో అద్భుతమైన తెలుగు ఆప్షనల్ కోరుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు లిటరేచర్ కోరుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో డోంట్ మిస్ ఇట్. అలాగే నన్న ఉగాది సంబరాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్కి యూపీఎస్సీ కలలుగా పెట్టుకొని ఐఏఎస్ డ్రీమ్గా పెట్టుకొని చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి యూస్ అయ్యే విధంగా బెస్ట్ ఎవర్ క్వాలిటేటివ్ కోర్స్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో యూపీఎస్సీలో ఇంత క్వాలిటీ అందిస్తున్న ఒక క్వాలిటేటివ్ ఇన్స్టిట్యూట్ మనదండి. సో అలాంటి అద్భుతమైన క్వాలిటేటివ్ స్టడీస్ అనేది మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ రూపంలో మీకు కంప్లీట్ ఐఏఎస్ ఎగ్జామ్కైనా యూపీఎస్సీ ఎగ్జామ్కైనా ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ గైడెన్స్ ప్రిపరేషన్ నోట్స్ అన్నీ కూడా కలిపి మీకు ఇక్కడ సో మనం అందిస్తూ ఉన్నాం బెస్ట్ ఎవర్ ప్రైస్కే. సో 20,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ అనేది ఉగాది సెలబ్రేషన్లో భాగంగా మీకోసం మనం అందిస్తున్నామండి. అలాగే 1st April కంతా కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఎవరికీ రాదండి. సో ఇఫ్ యూ ఆర్ డ్రీమింగ్ టు బికమ్ అన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ అండ్ యూపీఎస్సీ సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకున్నా అంటే తప్పకుండా మన యొక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది మీరు తీసుకుని ప్రిపేర్ అవ్వగలరు. ఏంటంటే ఇది లైవ్ మరియు రికార్డెడ్ కోర్సెస్ నాన్న. అలాగే ఈ కోర్సెస్ యొక్క వ్యాలిడిటీ అనేది 31st March వరకు మాత్రమే. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్. ఒక్కసారి కోర్స్ తీసుకున్నారు అంటే మళ్ళీ ఇంకొక ఆలోచన రాదు, ఇంకొక రిగ్రెట్ అవ్వాల్సిన ప్రాబ్లం రాదు. ఏది మనం ఇంకా ఏం చేయాలి అనేది లేకుండా క్వాలిటేటివ్గా మీకోసం యూపీఎస్సీ ఫీల్డ్లో అద్భుతమైన కోచింగ్ అనేది మనం అందిస్తూ ఉన్నామండి. సో అలాగే మనము నాట్ ఓన్లీ ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా అందిస్తున్నాం. అంటే క్లాస్ ఎన్విరాన్మెంట్లో అద్భుతమైన క్లాస్ ఎన్విరాన్మెంట్లో స్టాఫ్తో ఇంటరాక్ట్ అవుతూ కొంతమందికి క్లాసుల్లో కూర్చొని చదివితేనే ఎక్కుతుంది, ఇంట్లో కూర్చొని వీడియోలు చూస్తే రావు, కానీ అలాంటి వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో సో మీకోసం మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది ఆఫ్లైన్ మీడియంలో ప్రత్యేకంగా వైజాగ్ మరియు హైదరాబాద్లో మన ఇన్స్టిట్యూషన్స్ అనేది అందుబాటులో ఉన్నాయండి. సో ఇక్కడ మీరు ఏ రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. 3 రోజులు అంటే 3 days ఫ్రీ డెమో అనేది వచ్చి వినండి. సో మీరు క్లాసెస్ అటెండ్ అయ్యి మన అద్భుతమైన ఫ్యాకల్టీ మెంబర్స్ అక్కడ సూపర్బ్గా క్లాసెస్ అందిస్తున్నారు. సో మీరు వచ్చి క్లాసెస్ విని తర్వాత మీకు నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు. ఎక్కడా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఎవరు కల్పించరండి. ఎవరు క్లాసెస్లో ఫీజు కట్టకుండా కూర్చోపెట్టరు మిమ్మల్ని. కానీ మనము మన సబ్జెక్ట్లో స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి మిమ్మల్ని వచ్చి వినండి, మీకు నచ్చితేనే మీరు కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే వీఆర్ టేకింగ్ టువర్డ్స్ ద స్టూడెంట్స్ అన్న. స్టూడెంట్స్కి అందుబాటులో ఉండే విధంగా మనం సబ్జెక్ట్ అందిస్తున్నాం. ఆఫ్లైన్ తీసుకున్న స్టూడెంట్కి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అందిస్తున్నాం. సో 2 సార్లు చదవచ్చు, ఇంకొకసారి చదవచ్చు, ఇంకేమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేయొచ్చు. ఇలాంటి ఎంతోమంది సక్సెస్ వైపు నడవడానికి మనము సహాయపడుతూ ఉన్నాము. సో ఫ్లాట్ 20,000 రూపీస్ ఆఫ్ అనేది నడుస్తుంది ప్రస్తుతానికి. సో ఇలాంటి ఒక అద్భుతమైన ఆఫర్ అనేది మళ్ళీ రాదు కనుక సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అలాగే మీకు న్యూ బ్యాచెస్ అనేది 1st April కంతా స్టార్ట్ అయిపోతుంది. సో మీరు సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారంటే ఈ బ్యాచ్లో స్టార్ట్ అవ్వడం బెస్ట్ అని నేను చెప్తానండి. ఎందుకంటే నెక్స్ట్ అటెంప్ట్ చేయాలి అనుకుంటున్న స్టూడెంట్స్కి ఇది సఫిషియంట్ టైం. 1 year పైన మీకు టైం ఉంటుంది, తగినటువంటి కాలం ఉంటుంది. సో యూ కెన్ ప్రిపేర్ అ వెరీ గుడ్. సో తర్వాత ఈ కోర్సెస్ ఏదైనా లైఫ్ టైం వ్యాలిడిటీ మన ఇన్స్టిట్యూట్లో. సో యూ క్యాన్ గెట్ ఇట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది కూడా మనం అందిస్తున్నాము. సో ప్రారంభ దశలో 10th ఇంటర్ డిగ్రీ చేస్తూ కూడా ఏమైనా చదవాలి,
ఏం నేర్చుకోవాలి అనుకుంటున్న స్టూడెంట్స్కి ఎన్సీఆర్టీ విల్ బి ద బెస్ట్ బిగినింగ్ ఎవర్. ఇది కూడా 31st మార్చ్ వరకు మాత్రమే ఆఫర్ అన్న 5,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్ తీసుకోవాలి అనుకుంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంకొక అద్భుతమైన అవకాశం. పిఎస్ఐఆర్, పబ్యాట్, సోషియాలజీ ఇలాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అంతా కూడా మీకు సురేష్ సారే పర్సనల్గా డీల్ చేస్తారు. సో అలాగే ఆంథ్రోపాలజీ అండ్ లిటరేచర్ కూడా, తెలుగు లిటరేచర్ కూడా మన దగ్గర ఉంది నాన్న. సో ఈ యొక్క కోర్స్ ఫీజ్ మీద 15,000 రూపీస్ ఫ్లాట్ ఆఫ్ ఇచ్చి 20,000 రూపీస్కే మీకు ఆప్షనల్ అనేది అందుబాటులో ఉంటుంది. సో ఈ ఫీ యొక్క వ్యాలిడిటీ అనేది మీకు 31st మార్చ్ వరకు మాత్రమే. సో కైండ్లీ యూటిలైజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఇలాంటి మరింత ఆఫర్స్, మరింత కోర్సెస్ మన వద్ద ఉన్నాయి. ఇంకేమన్నా కోర్సెస్ పరంగా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో అలాగే ఎవ్రీడే హిందూ అనాలిసిస్ చూస్తున్నాం. ఈరోజు మనము 18th మార్చ్, ఓకేనా, 18th మార్చ్ యొక్క హిందూ అనాలిసిస్ అనేది చూస్తున్నాం. 18th మార్చ్ యొక్క హిందూ అనాలిసిస్ అనేది నేను మీ ఎస్పీఆర్ సార్, ఎస్పీ రాజన్ అంటారు, లేదంటే ఎస్పీఆర్ అని అంటారు. సో నేను మీకోసం అద్భుతంగా అనేది అందించడానికి సిద్ధంగా ఉన్నానన్న. అలాగే ఎవ్రీడే వీ టేక్ ఎ క్వశ్చన్. సో అలా ఈరోజు మనం చూసుకునేది అంటే అబ్రహాం అకాడ్ గురించి నేను క్వశ్చన్ అడిగాను, అంటే ఏంటో చెప్పి దాని తర్వాత ఈ ఆన్సర్ అనేది చూద్దామన్న. సో దానికైనా సరైన ఆన్సర్ ఏంటంటే, సో ఈ ఆన్సర్ ఈస్ కువైట్. అంటే నాట్ పార్ట్ ఆఫ్, అంటే అబ్రహాం అకాడ్లో పార్ట్ కాని స్టేట్ ఒక కంట్రీ ఏది అంటే కువైట్. సో సింపుల్ టర్మ్స్లో చూద్దాం వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఎగ్జామ్ అనేది. సో మనకు అందరికీ తెలిసిన విషయమే ఇస్రాయెల్, ఓకేనా. ఇస్రాయెల్ అనేది జ్యూ డామినెంట్ కంట్రీ, జ్యూస్ డామినెంట్ అయిన కంట్రీ. అలాగే మిగతా దేశాలంతా కూడా అరబ్ నేషన్స్. జ్యూస్కి అలాగే అరబ్స్కి చాలా వరకు ఇష్యూస్ అనేది ఉన్నాయి. సో అందువల్ల ఎన్నో కాలాలుగా, అంటే 1948 నుంచి కూడా ఇంటర్నల్ స్ట్రగుల్, ఎక్స్టర్నల్ స్ట్రగుల్, పాలస్తీన్ విషయంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. బట్ దిస్ టాపిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇక్కడ అరబ్ దేశాలైన యుఏఈ మరియు బహ్రెయిన్. సో యుఏఈ అండ్ బహ్రెయిన్ ఈ రెండు దేశాలు కూడా ఏంటంటే ముందుకొచ్చి దే హ్యాడ్ సైన్డ్ ఎ డీల్ విత్ ద ఇస్రాయెల్తో వారు ఒక డీల్ అనేది సైన్ చేశారు. సో దాన్నే ఏమంటే ఈ మూడు దేశాలు కలిసి డీల్ చేసిన పీస్ డీల్, ఓకేనా. పీస్ డీల్ అంటే ఏంటంటే ఎప్పటి నుంచో ఉంటున్న గొడవలను అలాగే సమస్యలను ఏంటంటే దే నీడ్ టు మెయింటైన్ ఇన్ ఎ కూల్ ఫామ్. సో ఈ పీస్ డీల్ అనేది 26 years తర్వాత సైన్ చేశారన్న. 26 years ఆఫ్టర్, అంటే అంతకు ముందు వరకు ఈ అరబ్ దేశాలకి ఇస్రాయేల్కి మధ్య పడేదే కాదు, ఎటువంటి డీల్ అనేది సైన్ చేయలేదు. సో ఫస్ట్ దీంతో ఇస్రాయెల్తో సైన్ చేసిన డీల్ ఎవరు అంటే, ఇస్రాయెల్తో ఫస్ట్ టైం వచ్చేసి 1979లో 1979లో ఈజిప్ట్ అనేది పీస్ డీల్ సైన్ చేసింది. అంటే మీకు మాకు గొడవలు ఎందుకు, మనమంతా కూడా సంతోషంగా కలిసి ఉందాము అనే విధంగా ఒక పీస్ డీల్ అనేది సైన్ చేస్తారు. ఏం సైన్ చేస్తారు? పీస్ డీల్. సో తరువాత చూడండి, ఇస్రాయెల్తో పీస్ డీల్ సైన్ చేసే స్టేట్ ఏదంటే 1994లో జోర్డాన్. సో జోర్డాన్ ఇది కూడా ముస్లిం డామినెంట్ ఒక ప్రాంతమే, ఇది కూడా పీస్ డీల్ అనేది సైన్ చేస్తుంది. సో తర్వాత ఇప్పుడు చేసిన సైన్నే ఈ యొక్క అబ్రహాం అకాడ్ జస్ట్ నౌ. సో అసలు ఈ అబ్రహాం అకాడ్ వల్ల ఒక మెయిన్ థింగ్ ఏంటంటే రెండు ప్రాంతాల మధ్య ఎంబసీస్ని, ఏంటన్నది ఎంబసీస్ అంటే సో వాటి యొక్క సో టూ కంట్రీస్ యొక్క ఫారిన్ రిలేషన్షిప్స్ అనేది ఇంకా మెరుగుపరిచే విధంగా ఎంబసీస్ని అలాగే అంబాసిడర్స్ని, ఓకేనా, అంబాసిడర్స్ని ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా వాళ్ళు సైన్ చేసుకున్నారు, ఓకేనా. అంబాసిడర్స్ వీళ్ళందరినీ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటూ మనం ఒక పాజిటివ్ రిలేషన్షిప్ నడిపిద్దామన్నాం. సో దీంతో పాటు ఈ పీస్ డీల్తో ఇంకొక అగ్రిమెంట్ చేశారు. ఏంటి అంటే ఇస్రాయెల్లో, ఓకేనా, ఇది జియో పొలిటికల్గా ఇంపార్టెంట్ అయిన ఒక టర్మ్. ఎందుకంటే ఇస్రాయెల్లో సో జెరూసలేంలో, గుర్తుపెట్టుకోండి, ఇస్రాయెల్లో జెరూసలేంలో సో యాక్చువల్గా ఏంటంటే ఒక ముఖ్యమైన మాస్క్ ఉందన్న, దాన్ని ఏమంటే అల్ అక్సా. ఏంటది? అల్ అక్సా మాస్క్, అల్ అక్సా మాస్క్ అని అంటారు. ఈ మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు సార్ అంత ఇంపార్టెంట్ అంటే చూడండి, ముస్లిమ్స్ లేదంటే అరబ్ కంట్రీస్, ఓకేనా, ముస్లిమ్స్కి చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఉంటాయి, ఓకేనా. సో మనకి ఎలాగ పుణ్యక్షేత్రాలు అంటారో అలా ముస్లిమ్స్కి చాలా ప్రముఖమైన పుణ్యక్షేత్రాలు ఉంటాయి. అందులో ఫస్ట్ ఏదంటే చాలా అన్నిటికన్నా ప్రతి ఒక్కరు లైఫ్ టైంలో వాళ్ళు విజిట్ చేయాల్సిందంటే కాబా మాస్క్. ఎక్కడుందంటే ఇన్ మెక్కా. ఫస్ట్ మెక్కాలో ఉన్నది చాలా ఇంపార్టెంట్. తర్వాత సెకండ్ ఏంటంటే ద ప్రాఫెట్ మాస్క్ అంటారు. సో ఎక్కడంటే ప్రాఫెట్ మాస్క్, మక్కా మదీనాకి టూర్ వెళ్తున్నాము, చాలాసార్లు దర్శనాలు చేసుకుని వెళ్ళాలి అంటారు కదా. సో అదే ఇది ఎక్కడుందంటే మెదీనా, ఓకేనా. సో ఎక్కడుంది? మెదీనాలో ఉంది. ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్.
ఈ తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది, అంటే అన్నిటికైనా థర్డ్ ఇంపార్టెంట్ ఒక హోలీ సైట్ ఏదంటే అరబ్స్కి ఈ ప్లేస్. సో ఈ ప్లేస్ని దర్శించుకోవడానికి, కానీ ఆ ప్లేస్ ఎక్కడ ఉందన్న ఇస్రాయేల్లో ఉంది. సో ఈ రిలేషన్షిప్ ద్వారా, ఈ పీస్ డీల్ ద్వారా ఏంటంటే ఆ ప్లేస్ని దర్శించుకోవడానికి అనేది సో ముస్లిమ్స్కి అనేది పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వారికి కావాల్సిన ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ని నెక్స్ట్ స్టేజ్లో తీసుకెళ్తూ సో ఇక్కడ నుంచి ఆ యొక్క సో కాల్డ్ మతం వారిగా అలా జరుగుతున్న స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకుంటూ ఇంకొక పాజిటివ్ రిలేషన్షిప్ వైపు ఇంకొక అడుగులు ముందుకేస్తూ వారు ప్లాన్ చేస్తున్న ఒక డీలే ఇది. సో అలాగే ఈ యొక్క అగ్రిమెంట్ గురించి చూసాం కాబట్టి అగ్రిమెంట్లో ఇంకా దేశాలు ఉన్నాయి. అవి ఏవంటే సూడాన్ అండ్ మొరాక్కో ఆల్సో. ఇది డిప్లొమాటిక్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్ని మనము నార్మలైజ్ చేసి ఈ రిలేషన్షిప్ని ఈ యొక్క సైన్ని మనం ఇంకా ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి అనే ఒక ఉద్దేశంలో దే ఆర్ డూయింగ్ దిస్ సో కాల్డ్ ఇంపార్టెంట్ డీల్. సో ఇలాంటి పీస్ డీల్స్ ఏమైనా సైన్ చేశారంటే వాటి యొక్క హెడ్లైన్, సో ముఖ్యంగా అబ్రహాం అకార్డ్ అంటే ఏంటి అనే టర్మ్స్ మీకు పక్కాగా అనేది తెలిసి ఉండాలి. యూ షుడ్ నెవర్ మేక్ సచ్ మిస్టేక్స్. సో ఇలాంటి పదాలు చాలామంది ఏంటంటే మనం చదువుతాం కానీ మిస్ చేసుకో ఉంటాము. సో అలాంటివన్నీ కూడా మన కరెంట్ అఫైర్స్ కోర్స్లో మనము కొత్త కొత్త విషయాలు, మనం మిస్ చేసే విషయాలు, ప్రతి ఒక్క మైన్యూట్ థింగ్స్ కూడా మనం అక్కడ నేర్చుకుంటాం అన్న. ఓకే, లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ కంటెంట్. అగైన్ ఈ న్యూస్ ఆర్టికల్ చూస్తే చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ దీన్ని ఎంత డీటెయిల్గా మనం చదవాలి అనేది ఇది చదివితే తప్ప అర్థం కాదన్న. అంతే అద్భుతంగా మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, తమిళనాడు మరియు కర్ణాటక అమాంగ్ 7 స్టేట్ టు గెట్ టెక్స్టైల్ పార్క్స్ అనేది స్థాపించబోతున్నారు. సో దీనికి 3 రకాలుగా చదవాలి. ఫస్ట్ సో చూడండి, సో గవర్నమెంట్ అనేది ఇది చెప్పారు టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో ఇది ఏంటంటే మీకు జిఎస్ పేపర్ 1లో జియోగ్రఫీలో హ్యూమన్ జాగ్రఫీలో, ఓకేనా, జాగ్రఫీలో హ్యూమన్ జాగ్రఫీ, అలాగే మనకి మిగతా ఆర్టికల్స్లో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కానీ, అలాగే మన ఇండస్ట్రీస్ విషయంలో, ఓకేనా, ఇండస్ట్రీస్ టాపిక్లో. సో అక్కడ మీకు జాగ్రఫీలో ఇండస్ట్రీస్ వస్తుంది. సో అందులో టెక్స్టైల్ ఇండస్ట్రీ టాపిక్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మరింత డీటెయిల్స్ ఎన్సీఆర్టీలో ఇచ్చుంటారు నాన్న. తర్వాత మీకు ఎకనామిక్స్లో, ఓకేనా, ఎకనామిక్స్లో కూడా ఈ ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే సో దిస్ విల్ షో ద ఎంప్లాయ్మెంట్, ఓకేనా, ఎంప్లాయ్మెంట్ని, మిగతా విషయాల్ని, ప్రతి ఒక్కదాన్ని అక్కడ టర్మ్స్ అండ్ దీస్ థింగ్స్ని అది అద్భుతంగా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అలాగే ఈ విషయాన్ని చదివేటప్పుడు ఎన్ని విధాలుగా చదవాలంటే ఫస్ట్ స్కీమ్ నన్న. స్కీమ్ అంటే ఏంటంటే పిఎం గారు లాంచ్ చేసిన ఒక స్కీమ్ ఉంది, దాన్ని ఏమంటే పిఎం మిత్రా పార్క్స్. ఏమంటాం నాన్న? పిఎం మిత్రా పార్క్స్. ఫస్ట్ స్కీమ్ ప్రొస్పెక్టివ్లో చదవాలి. తర్వాత ఏంటంటే సో కాల్డ్, సో ఈ స్కీమ్ అంటే ఏంటి, వాటి గురించి ఏంటి, తర్వాత వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ చదువుతాం. నెక్స్ట్ టర్మ్స్లో మనం ఏం చదువుతామంటే సో మన ఇండియా యొక్క ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్స్ కానీ, వాటి రిలేటెడ్ టర్మ్స్ కానీ, తర్వాత మన టెక్స్టైల్ ఇండస్ట్రీ యొక్క పరిస్థితులు కానీ అవన్నీ కూడా చదవాలి. సో ప్రతి ఒక్క యాంగిల్ని అనలైజ్ చేస్తూ డీటెయిల్గా అనేది మనము ఈ ఆర్టికల్ అనేది అండర్స్టాండ్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 7 రాష్ట్రాల్లో 7 స్టేట్స్లో అతి ముఖ్యంగా ఏ స్టేట్స్ అంటే చూడండి, ఇక్కడ కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ అన్నిట్లో కూడా ఏంటంటే టెక్స్టైల్ పార్క్స్ అనేది స్థాపిస్తారు. ఓకేనా, సో మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్. సో ఇక్కడ పిఎం మిత్రా అంటున్నారు కదా, సో ఈ మిత్రా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, మిత్రా యొక్క ఫుల్ ఫామ్ అనేది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. సో అది ఏంటంటే మెగా ఇంటిగ్రేటెడ్. సో మెగా ఇంటిగ్రేటెడ్. సో ఇలాంటి ఫుల్ ఫామ్స్ కూడా మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో తెలుస్తుండాలి. మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్, మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ రీజియన్స్, ఓకేనా, టెక్స్టైల్స్ రీజియన్స్ అండ్ అప్పరల్స్, టెక్స్టైల్ రీజియన్స్ అండ్ అప్పరల్స్. సో ఇదే పిఎం మిత్రా స్కీమ్ పేరుతో వారు రిలీజ్ చేశారు. సో దీంతో ఏంటంటే క్లాత్ ఇండస్ట్రీలో సో హిస్టారికల్ ఎలిమెంట్స్ అవన్నీ కూడా చెప్తాను. సో అంతకంటే ముందు ఈ యొక్క సో కాల్డ్ స్కీమ్ అనేది ఏ విధంగా డెవలప్ చేస్తాను నాన్న. ఇది ముఖ్యంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని డౌట్ వస్తుంది నాన్న. దిస్ ఇస్ ఆల్ టుగెదర్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ మరియు పీపీపీ మోడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్. ఈ మూడింటిని కలుపుకుంటూ నడిపించేదే ఈ యొక్క స్కీమ్ యొక్క ప్రాముఖ్యత. అలాగే దీన్ని సక్సెస్ఫుల్గా నడిపించడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది రెడీ చేస్తున్నాను. అంటే సో ఈ స్కీమ్ని క్విక్గా ఇంప్లిమెంట్ చేయడానికి సో దానికోసం ఏంటంటే స్పెషల్ పర్పస్ వెహికల్, సో స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీస్ అంటారు. సో దాన్ని స్థాపించి సో దీని ద్వారా ఏంటంటే సో అంటే ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం సపరేట్గా స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది బిగించేస్తారు. సో సపరేట్గా ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎస్పీవీ స్థాపించడం మాత్రమే కాకుండా
సో ఈ యొక్క పార్క్ అనేది స్థాపిస్తున్నారా, ఆ పార్క్లో ఏమేమి ఉంటుందో మనం తెలుసుకుందాం. సో ఒక పార్క్ అంటే ఇండస్ట్రియల్ పార్క్ లాంటిది. టెక్స్టైల్ పార్క్ స్థాపిస్తున్నారు అంటే ఇందులో ఇంక్యుబేషన్ సెంటర్ ఉంటుందన్న. ఇంక్యుబేషన్ సెంటర్ అంటే అక్కడ ఉన్న స్టడీస్ కానీ అలాగే వాటిని డెవలప్ చేయడానికి అన్నింటినీ కూడా రీసెర్చ్ లాంటిది కూడా చేస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే ప్రాసెసింగ్ ఉంటుంది, ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంటుంది. అంటే అక్కడ మొత్తం డెవలప్మెంట్ కానీ అలాగే మేకింగ్ కానీ అన్నీ జరగడానికి ప్రాసెసింగ్ ప్లాంట్ ఒకటి ఉంటుంది. తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కటి మనం ఎకో ఫ్రెండ్లీగా చేయాలి కాబట్టి అక్కడ కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా. ఎందుకంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అంటేనే మీకు గుర్తుండాల్సిందంటే హై అమౌంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ వేస్ట్ అనేది వాటర్లో డిశ్చార్జ్ అవుతుంది. సో అందుకే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్స్ కూడా అక్కడే జరిగిపోవాలి కాబట్టి ట్రీట్మెంట్స్ అనేది కూడా అక్కడ జరిగే విధంగా వాళ్ళు చేస్తారు. ఇవి మాత్రమే కాకుండా టెస్టింగ్ సెంటర్స్ కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ ఆల్ ఓవర్. అంటే ఒక మెగా పార్క్ స్థాపిస్తున్నప్పుడు అంటే ప్రతి ఒక్క ఫెసిలిటీస్ అక్కడ ఉండే విధంగా అద్భుతంగా అనేది అక్కడ డెవలప్ చేయబోతున్నారు. సో అలాగే ఫండింగ్ విషయానికి తీసుకున్నాం. సో సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుందన్నమా. సో ఫండింగ్ విషయంలో తీసుకునేటప్పుడు గవర్నమెంట్ అనేది 2 విధాలుగా ఫండ్స్ ఇస్తుందన్న. అంటే వాళ్ళు ఫిక్స్ చేసి ఇస్తారు. అంటే 500 crores అనేది 500 crores అనేది ఏంటంటే గ్రీన్ ఫీల్డ్కి ఇస్తారు. ఓకేనా, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్కి. ఓకేనా, గ్రీన్ ఫీల్డ్ పార్క్స్కి వారు ఏమిస్తారు అంటే గ్రీన్ ఫీల్డ్ పార్క్స్కి 500 crores ఇస్తారు. తర్వాత 200 crores అనేది బ్రౌన్ ఫీల్డ్ పార్క్స్కి ఇస్తారు. సో ఇలాంటివే మనము స్టూడెంట్స్ అంతా కూడా మిస్ చేసుకునేది. ఇప్పుడు మీకు ఈ పార్ట్లో ఏంటంటే అసలు గ్రీన్ ఫీల్డ్ పార్క్స్ అంటే ఏంటి, బ్రౌన్ ఫీల్డ్ పార్క్స్ అంటే ఏంటి, అంటే గ్రీన్ ఫీల్డ్ అనేది ఏంటి, బ్రౌన్ ఫీల్డ్ అనేది ఏంటో మీకు ఖచ్చితంగా తెలుసున్నారు. సో వెరీ 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 సింపుల్ టర్మ్స్లో మీకు అద్భుతంగా నేను చెప్తా చూడండి. సో వాటి రెండింటికి చాలా ఈజీగా ఒకటి చెప్తా చూడండి. నేను ఒక కంపెనీ పెట్టబోతున్నాను, లేదంటే నేను గవర్నమెంట్ స్టాఫ్ని, నాకు ఒక బిల్డింగ్ కావాలి కొన్ని ఆపరేషనల్ వర్క్స్కి. సో ఇప్పుడు ఏంటంటే సో సింపుల్ థింగ్ చెప్తా చూడండి. సచివాలయం. సో ఏపీ రాష్ట్రాల్లో సచివాలయం అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. అవునా, సచివాలయం అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు అంటే ఏంటి, న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అవునా, న్యూ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో సచివాలయం అనేది ఎక్కడ స్థాపిస్తారు. సో ఒకటి న్యూ బిల్డింగ్ అన్న కట్టి అందులో వాళ్ళు సచివాలయాలు అనేది స్టార్ట్ చేశారు. గ్రామ సచివాలయాలు. ఓకేనా, నాట్ అబౌట్ దట్స్ డిఫరెంట్. సో ఇది గ్రామ సచివాలయాల గురించి. గ్రామ సచివాలయం అనేది కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఓల్డ్ బిల్డింగ్ కొన్ని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎన్నో కాలాలుగా అలాగే పట్టించుకోకుండా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ సరిపడా సైజులో ఉన్నాయి అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాటిట్లో మార్పులు చేశారు, అంటే చెక్స్ చేశారు. ఇదే కదా. సో ఇప్పుడు గ్రామ సచివాలయం సిస్టమ్ వచ్చింది, కానీ సచివాలయం సిస్టంలో ఏంటంటే వారి యొక్క ఆపరేషన్స్కి ఏంటి 2 రకాలు. ఒకటి కొత్త బిల్డింగ్స్, లేదంటే ఇంకోటి ఏంటంటే ఓల్డ్ బిల్డింగ్స్కి కావాల్సిన రిపేర్స్ కానీ మరమ్మతులు కానీ చేసి ఆ ఓల్డ్ బిల్డింగ్స్లోనే ఏంటి ఆపరేషన్స్ అనేది స్టార్ట్ చేశారు. అవునా, సో ఇది చేసే పద్ధతి. కాకపోతే ఈ న్యూ బిల్డింగ్ అంటే ఏంటి, ఫ్రమ్ ద స్క్రాచ్. అవునా కదనన్నా, ఫ్రమ్ ద స్క్రాచ్ అంటే ఏంటి, అసలు బిల్డింగే లేదు, కొత్తగా మనము స్థలం తీసుకొని ఆ స్థలంలో బిల్డింగ్ కట్టి తర్వాత ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ గ్రీన్ ఫీల్డ్. సో ఇలా చేసిందని ఏమంటాం అన్న, గ్రీన్ ఫీల్డ్. మరి పాత బిల్డింగ్ ఎలా ఉంటుందన్న, బ్రౌన్గా ఉంటుంది కదా. సో బ్రౌన్గా ఉందంటే ఏమని, సో అంటే ఏంటంటే పాత బిల్డింగ్ అంతా కూడా ఏంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే వీఆర్ యూజింగ్ ఇట్, దాంట్లో మరమ్మతులు చేసి మనం వాటిని చేసినాం. అంటే యూ నీడ్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్, అంటే ఆల్రెడీ బీన్ వర్క్డ్, అంటే ఇంతకుముందు ఏదో ఒక వర్కింగ్కి ఉన్నదాన్ని మనం మాడిఫై చేసుకున్నాం. సో దాన్నే మనం ఏమంటాం, బ్రౌన్ ఫీల్డ్. సో ఇది అర్థమైందంటే సో ఈ కాన్సెప్ట్స్ మీకు ఈజీ అయినట్టే. ఓకేనా. సో నౌ దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ గివెన్. నౌ ఐ విల్ గివ్ ద డెఫినేషన్స్. వెరీ 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 సింపుల్ నాన్న. ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఎంత అద్భుతంగా చదువుతున్నాం అనేది దానికైనా నిదర్శనం. సో ఇక్కడ చూడండి, సింపుల్ థింగ్, ఫ్రమ్ స్క్రాచ్ సింపుల్, ఒకే టర్మ్లో క్లోజ్ చేస్తాను నేను. ఫ్రమ్ స్క్రాచ్ అంటే ఏంది, అది అసలు లేదు, ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేస్తున్నాం. సో దాన్నే ఏమంటాము, గ్రీన్ ఫీల్డ్ అంటాం. సో ఇక్కడ ఏంటి, బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటి, ఆల్రెడీ. సో ఏమంటాం మనము, ఆల్రెడీ ఇన్ వర్కింగ్. సో ఆల్రెడీ వర్క్డ్ అంటే ఏంటి, ఆల్రెడీ అక్కడ ఆ స్థలం మీద ఏదో ఒక కన్స్ట్రక్షనల్ యాక్టివిటీ చేస్తున్నారు. సో దాన్ని మనము మారుస్తున్నాము. సరే, ఇప్పుడు మీకు అద్భుతంగా గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటి, బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటి క్లియర్గా అర్థమై ఉండాలి. తర్వాత ఇంపార్టెన్స్, అసలు ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల పనేంటి, ప్రయోజనం ఏంటి, అసలు ఇంపార్టెన్స్ ఏంటో మనం తెలుసుకున్నాం. ఇంపార్టెన్స్ విషయంలోకి వచ్చామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనము కొత్త ప్రాజెక్ట్ చేయడం వల్ల అంటే మనకి ఇట్ రెడ్యూస్ ద లాజిస్టిక్స్ కాస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఈ యొక్క
లాజిస్టిక్స్ మీద ఈ యొక్క సో కాల్డ్ క్లాత్ ఇండస్ట్రీ వీటిలో ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి మెగా ఇండస్ట్రీ స్థాపిస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఎక్కడైనా కానీ మనం తీసుకుందాము అంటే లాజిస్టిక్స్ అంటే ఈ వస్తువులు క్లాతింగ్ అని ఇవన్నీ కూడా అంటే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గిందంటే ఆటోమేటిక్గా మనకి ఎక్స్పోర్ట్ పెరుగుతుంది. ఏంటంటే మెగా పార్క్ అంటే దానికి తగినటువంటి ఫెసిలిటీసు, ఎంప్లాయ్మెంటు, లేబరు ప్రతి ఒక్కటి ఒకే ప్రాంతంలో అనేది స్థాపిస్తారు. సో ఇది ఏమవుతుందంటే చూడండి, ఎప్పుడైనా మీరు ఇండస్ట్రీస్ చూసారంటే ఒక 10-15 ఇండస్ట్రీస్ ఒకే చోట ఉంటాయి. ఎందుకంటే మీకు కావాల్సిన రోడ్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైట్, ఎలక్ట్రిసిటీ అన్నీ ఒక చోటే ఇస్తున్నాం కదా, ఆ విధంగా. సో ఇప్పుడు ఒకే చోట ఈ క్లాతింగ్ ఇండస్ట్రీ రావడం వల్ల ఏంటంటే మనకి లాజిస్టిక్స్ అంటే తయారీ చేయడానికి, ఉత్పత్తి చేయడానికి అన్ని ఫీజిబిలిటీస్ పక్కనే ఉంటాయి కాబట్టి రేటు అనేది తగ్గుతుంది. సో అందువల్ల మనము ఎప్పుడైతే కాస్ట్ తగ్గుతుందో ఎగుమతి అనేది మనం ఎక్కువగా చేయొచ్చు. ఒకే చోట మనము ఇలాంటి మెగా పార్క్స్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక క్లాత్ ఇండస్ట్రీ, ఇక్కడ క్లాత్ ఇండస్ట్రీ, ఇక్కడ క్లాత్ ఇండస్ట్రీ అంటే వీటిని మనము తీసుకెళ్ళాలి. ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సిల్క్ వామ్స్ ఉన్నాయనుకోండి, సిల్క్ వామ్స్ నుంచి ఇక్కడ సిల్క్ థ్రెడ్స్ తయారు చేస్తారు, యార్న్స్. దాంతో ఇక్కడ ఏంటి క్లాత్స్ తయారు చేస్తారు, ఇక్కడ నుంచి ఏంటి డిజైన్స్ తయారు చేస్తారు. అంటే ఏంటి అన్నీ ఒక్కొక్క దూరంలో ఉన్నాయంటే సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్స్లో, లాజిస్టిక్స్లోనే కాస్ట్ అవుతుంది కదా. అదే మనం ఒక మెగా పార్క్ స్థాపించేసి ఆ మెగా పార్క్లోనే ఇక్కడే సిల్క్ యాన్స్, ఇక్కడ తర్వాత క్లాత్స్, తర్వాత డిజైన్స్ అన్నీ ఒక చోటే, ప్రతి ఒక్కటి మల్టిపుల్ స్టోర్స్ అన్నీ కూడా ఒకే చోట ఉన్నాయంటే అప్పుడు ఏమవుతుందన్న చాలా అద్భుతంగా అనేది మనకి కాస్ట్ అనేది తగ్గుతుంది, ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అవే వారి యొక్క మెయిన్ ఉద్దేశం. సో అలాగే ఏంటి ఒకే చోట పార్క్స్ ఉన్నాయంటే మనకేంటంటే మోర్ ఎఫ్డిఐ అంటే మనకి పెట్టుబడిదారులు ఎక్కువగా రావచ్చు, వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఇంకా చెప్పాలి అంటే ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అవకాశం అనేది ఎక్కువ మందికి మనం జనరేట్ చేయొచ్చు. చూడండి, ఎంప్లాయ్మెంట్ తర్వాత అగ్రికల్చర్ తర్వాత మన ఇండియాలో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది, ఉద్యోగం ఇచ్చేది, లేదంటే పని ఇచ్చే ఒక ఇండస్ట్రీ ఏదైనా ఉంటే క్లాతింగ్ ఇండస్ట్రీనైనా, లేదంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అని అంటాం. సో తర్వాత మనకి ఎగుమతి ఎక్కువ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువ అవుతుంది, అలాగే ఎఫ్డిఐ వస్తుంది, ఇవన్నీ కూడా ఓకే. సరే, మన ఇండియా యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎలా ఉంది, నేను ప్రతి ఒక్క యాంగిల్ని మీకు డీటెయిల్గా చేస్తాను అని చెప్పే కదా. సో ఇండియా యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. సో చూడండి, మనది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇండస్ట్రీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలం నుంచే మనం ఏంటంటే కాటన్ లాంటివన్నీ కూడా అక్కడే ఉపయోగించినాము, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. కాబట్టి ఇండియా యొక్క వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఒకరైనా సో పురాతనమైన ఒక ఇండస్ట్రీ ఏదన్నా ఉందంటే అదేనన్నా. సో అలాగే ఏంటంటే ఓల్డెస్ట్ ఇండస్ట్రీ అన్నప్పుడే మన యొక్క ట్రెడిషన్ని, మన యొక్క సో కళని, అలాగే మన యొక్క ట్రెడిషన్ని, అలాగే మన స్కిల్స్ని, ఓకేనా, తర్వాత మన యొక్క హెరిటేజ్ అండ్ కల్చర్ని తెలుపుతున్నటువంటి విధంగా అద్భుతమైన ఒక సెక్టారే ఈ యొక్క టెక్స్టైల్ అన్న. సో దిస్ హ్యాస్ బూస్టెడ్ మెనీ థింగ్స్. సో అలాగే మన జీడిపిలో సుమారుగా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది 2.3% ఇస్తుంది. అలాగే ఇండస్ట్రీ అవుట్పుట్లో, ఓకేనా, ఇండస్ట్రీ అవుట్పుట్ అంటే ఏంటి, మన సో కాల్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చే ఆదాయంలో మనకి 7% అనేది మనకి డైరెక్ట్గా టెక్స్టైల్ నుంచే వస్తుంది. అలాగే మన ఇండియాకి వస్తున్న ఎక్స్పోర్ట్ ఎర్నింగ్ అంటే ఎగుమతి ద్వారా వచ్చే లాభాలు, ఎక్స్పోర్ట్ ఎర్నింగ్లో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెక్టర్గా ఉంది. సుమారుగా 12% అనేది దీని ద్వారానే మనకు వస్తుంది ఈ టెక్స్టైల్ సెక్టార్లో. అలాగే చూడండి ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్లో నేనేం చెప్పాను, మనకి అగ్రికల్చర్ తర్వాత ఎక్కువగా మనకి ఉద్యోగ అవకాశాలు కలిగిస్తుంది కదా. సో సుమారుగా 21% అనేది ఎంప్లాయ్మెంట్ అనేది ఈ యొక్క సెక్టార్లోనే మనకు అందిస్తుంది. సో ఇండియా అన్నప్పుడు ప్రతి ఒక్క డీటెయిల్ మనం తెలుసుకోవాలి. కాబట్టి మనకి చాలా వరకు టెక్నికల్ టెక్స్టైల్స్లో ముఖ్యంగా మనం తీసుకున్నాము అంటే చాలా వరకు ఇండియా అనేది 6th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉందన్న. సో ఇలాంటి డేటాస్ అనేది మీకు ప్రిలిమ్స్లో హెల్ప్ అవుతుందో లేదో కానీ మెయిన్స్లో మీరు రాస్తున్నప్పుడు ఒక సెక్టార్ గురించి మీ యొక్క ఆన్సర్లో వ్యాలిడేషన్ పెంచడానికి ఇది అద్భుతంగా అనేది మీకు హెల్ప్ అవుతుంది. అలాగే మన ఇండియా వచ్చేసి ప్రముఖంగా ఏంటంటే కాటన్ అండ్ జూట్ మ్యానుఫ్యాక్చరింగ్లో మన ఇండియా అనేది టాప్ మోస్ట్లో అనేది ఉంది నాన్న. సో అలాగే ఏంటంటే మనము సెకండ్ లార్జెస్ట్ సిల్క్ ప్రొడ్యూసర్ అంటే మనకి సిల్క్ ప్రొడ్యూసింగ్లో మనం ఏంటంటే 2వ స్థానంలో అనేది ఉన్నాము, ఓకేనా. సో సెకండ్ లార్జెస్ట్ సిల్క్ ప్రొడ్యూసర్. సో ఇది ఇండియా యొక్క స్టాటిస్టిక్స్ నాన్న. అలాగే ఏంటంటే మనకి క్లాత్, హ్యాండ్ ఓవెన్ క్లాత్స్లో మన ఇండియాని మించిన తోపు ఎవరూ లేరు. అలాంటి ఒక అద్భుతమైన సర్వీస్ అనేది మనం అందిస్తున్నాం. సో అలాగే ఈ టెక్స్టైల్ సెక్టార్ని హైలైట్ చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ అందించాయి, ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకొచ్చాయో నేను చెప్తాను. అవి మీరు ఖచ్చితంగా రేపు ఎగ్జామ్స్కి వచ్చేటప్పుడు మీరు చదువుకుంటే అది చాలా చాలా బెటర్గా అనేది ఉంటుంది. సో వీటికైనా ఆన్సర్స్ మీకు తెలుసుండాలి, లేదంటే మీరు బ్యాక్గ్రౌండ్ స్టడీ చేయండి అన్న. సో ఇది మీకు హెల్ప్ అవుతుంది.
టెక్స్టైల్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి మన ఇండియాలో వచ్చేసి ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. సో ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఇచ్చారు. సో ఎన్ని స్కీమ్స్ ఇచ్చారు అనేది నేను మీకు ఒక ఓవర్వ్యూగా ఇస్తాను. సో వాటి గురించి తెలుసు అంటే పర్లేదు, తెలియలేదు అంటే ఒకసారిగా తెలుసుకోండి. దట్ ఈస్ బెటర్ అండ్ గుడ్ ఫర్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. తర్వాత నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్. సో నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ అన్న. తర్వాత ఏంటంటే చూడండి ఏటీయూఎఫ్సి అంటారు. ఓకేనా, ఏటీయూఎఫ్సి అంటారు. ఫుల్ ఫామ్ నేను ఇవ్వట్లేదు, మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలి. ఓకేనా. తర్వాత ఎస్ఐటిపి అంటే ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లెటస్ లుక్ ఇన్ టు ఇట్. తర్వాత ఏంటంటే సమర్థ్ స్కీమ్. ఓకేనా, సమర్థ్ స్కీమ్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తీసుకొచ్చిన ఇనిషియేటివ్. ఒక చిన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా కోఆర్డినేటెడ్గా, అంటే టెక్స్టైల్ సెక్టార్ నువ్వు చదువుతున్నారు అంటే మీరు దానికి సంబంధితమైన ప్రతి ఒక్క డేటా ఒక చోట అనేది మీరు కలిగి ఉండాలి నోట్స్లో. సో వాటికి సంబంధించింది మీకు చెప్పాను. సో దీని కమెంట్ సెక్షన్లో వీటికి ఫుల్ ఫామ్స్ అనేది కమెంట్ చేయండి, సో దట్ మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓకేనా అన్న. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దామా? ఓకే స్టూడెంట్స్, ఈ ఆర్టికల్ చూడండి ఏం చెప్తున్నారు అంటేనన్నా, సో మన పుష్ప మూవీలో సీన్ లాంటిదేనన్నా. ఏంలా పుష్ప మూవీలో మీరు చూసుకున్నారంటే దొంగలంతా తీసుకుపోయేసి ఎక్కడో అడవుల్లో అక్కడున్న టింబర్ డిపోట్, అంటే అడవి మధ్యలో ఉంటున్న టింబర్ డిపోట్లో దాచుంటారు కదా, అదే సేమ్ సీన్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో కనుక్కున్నారన్నమాట. నామ్దఫా నేషనల్ పార్క్ అనేది ఉంది నాన్న, అది టైగర్ రిజర్వ్ కూడాను. అది ఎక్కడుందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో ఉంటున్న ఈ టైగర్ రిజర్వ్లో ఏమైందంటే చాలా కాలం పాటు ఒక ప్రాంతంలో టైగర్ అనేది మనకు కనిపించలేదు. కాబట్టి 8 years తర్వాత ఒక టైగర్ అనేది ఆ ప్రాంతంలో లొకేట్ అయింది. సరే అని దాన్ని ఫాలో అవుతూ వెళ్తే అక్కడ సీక్రెట్గా ఏంటంటే ఒక ఇల్లీగల్ టింబర్, అంటే ఒక ట్రక్ ద్వారా అక్కడి నుంచి టింబర్ అంటే ఏంటి, పెద్ద పెద్ద చెట్లను కొట్టేసి అక్కడి నుంచి ఉంటున్న టింబర్ అంతా కూడా తీసుకెళ్ళిపోయే విధంగా ఒక ఇల్లీగల్ మాఫియా నడుస్తుంది మన పుష్ప సినిమాలో లాగా. సో దీన్ని అక్కడున్న సో కాల్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చేజిక్కించుకున్నారు. సో ఇది కంటెంట్. కాకపోతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటేనన్నా, నామ్దఫా నేషనల్ పార్క్ ఏంటి నాన్న, అది ఎక్కడది? నామ్దఫా నేషనల్ పార్క్. సో ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్ యొక్క ప్రాముఖ్యత ఈ వీడియో చివరిలో మీకు తెలుస్తుంది. అది ఏటో కూడా నేను మీకు చెప్పేస్తాను, నో వరీస్ ఇన్ ఇట్. సో ఇక్కడ చూడండి, నామ్దఫా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఎక్కడన్నా అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు అనేది ఏంటంటే, ఏదైనా కానీ చాలా ప్రముఖమైన నేషనల్ పార్క్ ఉన్నప్పుడు అది ఎంత డీటెయిల్గా చదవాలి అనేది మీకు అర్థమవుతుంది. సో ఇది ఎన్విరాన్మెంట్లో మీకు ఇంపార్టెంట్. ఓకేనా, ఎన్విరాన్మెంట్లో సో నేషనల్ పార్క్స్ వాటి గురించి చదవడంలో ఇంపార్టెంట్. తర్వాత జియోగ్రఫీలో కూడా ఇంపార్టెంట్. జియోగ్రఫీలో పర్టికులర్గా ఎక్కడంటే మ్యాపింగ్లో చాలా 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 ఇంపార్టెంట్. సో ఇది నాన్న ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీ అని కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. సో దాంట్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క నామ్దఫా నేషనల్ పార్క్ గురించి అద్భుతమైన విషయాలు నేను మీకు తెలియజేయబోతున్నాను. ఎందుకు ఈ వీడియో చివరిలో చెప్తానని చెప్పానంటే, ఈ క్వశ్చన్ అనేది 2013లో ఆల్రెడీ అడిగేశారు అన్న. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏదో నేను మీకు ఇస్తాను, సో మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. 2013లో ఐఏఎస్ ఎగ్జామ్లో యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్ ఇది. అంటే ఆ టాపిక్ ఎంత జాగ్రత్తగా చదవాలనేది మీకు తెలుసుకుంటారు. సో నాన్న, ఈ నామ్దఫా అనేది నేమ్ అనేది ఎలా స్టార్ట్ అయ్యిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఒక రివర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే నావో దిహింగ్ రివర్. ఓకేనా, సో ఆ ప్రాంతంలో ఏంటంటే నావో దిహింగ్ రివర్ అనే ప్రాంతాన్ని మీట్ అవుతున్న ప్రాంతంలో ఉంటుంది కాబట్టి, సో ఈ రివర్ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి వాటి యొక్క నావో దిహింగ్ రివర్ దగ్గర ఉంది కాబట్టి ఈ పేరు అనేది అలా వచ్చింది, నామ్దఫా అనేసి. సో అలాగే ఈ రివర్ అనేది బ్రహ్మపుత్ర నది యొక్క ట్రిబ్యూటరీ. ఏంటినన్నా ఇది బ్రహ్మపుత్ర నది ఏదైతే ఉంటుందో బ్రహ్మపుత్ర నది యొక్క రివర్ యొక్క ఒక ట్రిబ్యూటరీ, ఉపనది అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా, సో ట్రిబ్యూటరీ. సో కాకపోతే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటున్న క్లైమేట్ యాక్టివిటీస్ ఎలా ఉంటుంది, నామ్దఫా టైగర్ రిజర్వ్స్ గురించి లేదంటే నామ్దఫా నేషనల్ పార్క్ గురించి అద్భుతమైన కంటెంట్ అంతా కూడా ఇదే వీడియోలో మీకు సూపర్గా అందిస్తానన్నా. సో చూడండి, ఇది సబ్ ట్రాపికల్ క్లైమేట్. ఏంటినన్నా, సబ్ ట్రాపికల్ క్లైమేట్. సో ఉండేది టెంపరేట్ జోన్లో, కానీ క్లైమేట్ ఏమో సబ్ ట్రాపికల్ క్లైమేట్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది చాలా వరకు మౌంటేనియస్ అంటే ఏంటి, కొండల ప్రాంతాల్లో ఉండడం వల్ల మౌంటేనియస్ క్లైమేట్ కూడా మనం చూడొచ్చు. అలాగే ఇది అద్భుతమైన వ్యాలీస్ మధ్యలో ఉంటుంది. వ్యాలీస్ అంటే ఏంటన్నా, సో 2 కొండల మధ్యలో ఉంటున్న ఈ భాగాన్నే మనం వ్యాలీ అని అంటాము.
ప్రతి చిన్న విషయాన్ని మనం క్షుణ్ణంగా చదవాలి, డీటెయిల్గా చదవాలి, అదేలాగా అర్థమయ్యేలా చదవాలి. సో ఈ యొక్క నేషనల్ పార్క్కి, టైగర్ రిజర్వ్కి అద్భుతమైన ఇంపార్టెన్స్ ఏంటంటే దిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇండో మ్యాన్మార్. సో చూడండి, ఇండో మ్యాన్మార్ మరియు చైనా. సో ఇండో మ్యాన్మార్ మరియు చైనా యొక్క ట్రై జంక్షన్లో ఉంటుంది. అంటే 3 ప్రాంతాల యొక్క కలయిక ఉంటున్న ప్రాంతంలో లొకేట్ అయి ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. సో కొన్ని విషయాలు, పదాలు మనం చదువుతున్నప్పుడే నేను ఎంత అద్భుతంగా చెప్తున్నానో అదే అద్భుతంగా మీ మైండ్లో ఎక్కించుకుని వెళ్ళనన్నా. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ పర్టికులర్లీ టెలింగ్ యూ. ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటే ఇదేనన్నా. మన మైండ్లో ఎప్పుడు కూడా గూస్ బంప్స్ ఉండాలి, మన హార్ట్లో ఎప్పుడు ఆ ఫీలింగ్, మనం ప్రతి క్షణం కూడా డీటెయిల్గా నేర్చుకోవాలనేది దృక్పథం మీలో ఉండాలి. నెవర్ లెట్ ఇట్ డౌన్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో ఇది ఎక్కడ లొకేట్ అయింది, లొకేషన్ చూద్దామా. ట్రై జంక్షన్ అని చెప్పాను. ట్రై జంక్షన్తో పాటు ఏంటంటే సో దఫా బూమ్. సో ఎక్కడిది? దఫా బూమ్ రేంజెస్. దఫా బూమ్ రేంజెస్. దఫా బూమ్ ఏంటి సార్? దఫా బూమ్ రేంజెస్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మిష్మీ హిల్స్ నాన్న. సో అంటే మిష్మీ కొండలు. సో ఇప్పుడు మీరు వెంటనే ఏం చేయాలన్నా, టేక్ యువర్ మ్యాప్ నాన్న, తీసుకొని ఆ మిష్మీ కొండలు ఎక్కడున్నాయో వెతకండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత పట్కాయ్ బూమ్. సో పట్కాయ్ బూమ్కి, మిష్మీ కొండలకి మధ్యలో ప్రాంతంలోకి పట్కాయ్ బూమ్ అంటాం, లేదా పట్కాయ్ రేంజెస్ అని అంటాం. వాటి మధ్యలో అనేది లొకేట్ అయ్యింది. సో మీరు గుర్తించగలరు మ్యాప్ తీసుకొని. తర్వాత ఇది 4th లార్జెస్ట్ నేషనల్ పార్క్. అంటే మన ఇండియాలో ఉంటున్న నేషనల్ పార్క్స్లో ఇది 4th లార్జెస్ట్ నేషనల్ పార్క్ అన్న. సార్ అయితే 1, 2, 3 ఏది సార్? ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి హెమీస్ నేషనల్ పార్క్ ఉందన్న. హెమీస్ నేషనల్ పార్క్ ఎక్కడుందంటే లడాఖ్లో ఉంది. ఇదే అన్నిటికన్నా కానీ లార్జెస్ట్, గుర్తుపెట్టుకోండి లడాఖ్లో ఉంది కాబట్టి. తర్వాత సెకండ్ అనేది డెజర్ట్ నేషనల్ పార్క్. సో ఇది డెజర్ట్ నేషనల్ పార్క్ అంటే మీకు గుర్తు చేస్తుంది ఎక్కడున్నట్టు నాన్న, రాజస్థాన్లో ఉన్నట్టు, అవునా కదా. తర్వాత ఏంటంటే 3rd ప్లేస్లో ఏది ఉందంటే గంగోత్రి. ఏంటన్నా? గంగోత్రి. ఇలాంటి కంటెంట్స్ మనకి జనరల్గా అనేది మనము దొరకవు నాన్న. సో కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఇలా చదువుతున్నప్పుడే చదవాలి. సో ఎందుకు మనము ఈ పేపర్ చదవాలి, పేపర్ నుంచి కూడా డీటెయిలింగ్ చేయాలి, నా క్లాస్ వినాలి అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. సరే, లీగల్ స్టేటస్ గురించి తెలుసు. లీగల్ స్టేటస్ అంటే ఏంటి, లీగల్టీ ఎప్పుడు ఫామ్ అయింది. సో ఇది చూడండి, ఇది నేషనల్ పార్క్గా వచ్చేసి 1983లో ఫామ్ అయింది. అదే ఇయర్లో దీన్ని టైగర్ రిజర్వ్గా కూడా అనౌన్స్ చేశారు. అంటే పులులు ఉన్నాయి కాబట్టి టైగర్ రిజర్వ్గా అనేది అనౌన్స్ చేశారు. అలాగే ఇది మనకి యునెస్కో తరపు నుంచి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ అనౌన్స్ చేశారు. అందులో టెంటేటివ్ లిస్ట్లో ఉంది. అంటే రాబోయే కాలంలో ఇది ఇంకా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది టెంటేటివ్ లిస్ట్ నుంచి పర్మనెంట్ లిస్ట్ చేశారు అంటే అప్పుడు చాలా ప్రాముఖ్యత. సో ఈ ప్రాంతంలో బయోడైవర్సిటీ విషయాన్ని తీసుకున్నామంటే ఓకేనా, బయోడైవర్సిటీ అనేది అంటే సుమారుగా 100,000కు పైగా ఫ్లోరా అంటే ప్లాంట్ వెరైటీస్ ఉన్నాయి. అలాగే 1400 పైగా ఏంటంటే ఫానా అంటే వైడ్ వెరైటీ ఆఫ్ అనిమల్ లైఫ్ అనేది ఉంది. సో అంత అద్భుతమైన విషయం. అలాగే ఏంటంటే ఇన్ని సెన్సిటివ్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ ఆల్సో ఏ బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఓకేనా, దిస్ ఈస్ ఆల్సో ఏ బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఇది బయోడైవర్సిటీ హాట్స్పాట్ గాను తెలుపుతారు. సో ఇక్కడ ఏదైనా ఒకటి చదువుతున్నప్పుడు ఏమన్నా స్పెషల్ ఉండాలి కదా. సో దిస్ ఈస్ ద ఓన్లీ పార్క్ ఇన్ ద వరల్డ్ అన్న, ఓన్లీ పార్క్ ఇన్ వరల్డ్ అంటే ఈ టర్మ్ మాత్రం చాలా అద్భుతమైనది. సో ఓన్లీ పార్క్ ఇన్ ద వరల్డ్ విత్ 4 ఫెలైన్. ఓకేనా, 4 ఫెలైన్ బిగ్ క్యాట్స్. ఓకేనా, బిగ్ క్యాట్స్ అంటే చూడండి బిగ్ క్యాట్స్ అని అంటాము. సో క్యాట్ వెరైటీకి చెందిన అంటే బిగ్ క్యాట్స్ అంటే ముఖ్యంగా ఇందులో 4 వెరైటీస్ అయిన ముఖ్యమైన అనిమల్ స్పీసీస్ ఉన్నాయి. అందులో ఏంటంటే బిగ్ క్యాట్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే చూడండి టైగర్. సో ఇప్పుడు నా కమెంట్ సెక్షన్లో ఇంకో విషయం చెప్పాలి మీరు ఏంటంటే బిగ్ క్యాట్స్ అని వేటి అంటారు. కమెంట్లో మర్చిపోవద్దు, ఎవ్రీబడి కీప్ కమెంట్. సో బిగ్ క్యాట్స్ అనేది దేని అంటారు? కమాన్ గైస్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. సో ఇక్కడ టైగర్ ఉంది, లెపర్డ్ ఉంది, తర్వాత స్నో లెపర్డ్ ఉంది. ఓకేనన్నా, స్నో లెపర్డ్ ఉంది. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే క్లౌడెడ్ లెపర్డ్ కూడా ఉంది. అంటే ఏంటి ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది, సో ఒకే ప్రాంతంలో ఇన్ని వెరైటీస్ ఉండడం అనేది ఎక్కడా సాధ్యం కాదు, ఎక్కడా లేదు. కాకపోతే ఈ యొక్క పార్క్ అయినా స్పెషాలిటీ, ఏదైనా చదువుతున్నప్పుడు ఆ పార్క్లో దాంట్లో ఉన్న స్పెషాలిటీ కంటెంట్ ఓన్లీ అంటున్నాను. ఓన్లీ అంటే ఏంటి, ఓన్లీ ఇక్కడ మాత్రమే ఇలా ఉన్నాయి, ఇంకా ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. అంటే ఈ నేషనల్ పార్క్ ఇప్పుడు మీకు ఇంపార్టెన్స్ అర్థమైందన్న, ఆ టాపిక్ని పైన చదివేస్తుంటే దీని యొక్క ప్రాముఖ్యత తెలుసును కదా. సో దట్ ఈస్ వాట్ అన్న. తర్వాత ఏంటంటే ఇక్కడ సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే చాలా వరకు అంతరించిపోవడానికి దగ్గరలో ఉంటున్న మన హీరో గారు ఎవరంటే సో దట్ ఈస్ అవర్ నామ్దఫా ఫ్లయింగ్ స్క్విరల్.
ఏంటినన్నది నామ్దఫా ఫ్లయింగ్ స్క్విరల్. ఓకేనా, నామ్దఫా ఫ్లయింగ్ స్క్విరల్ అనేది ఈ ప్రాంతంలో అనేది ఉంది. ఇది 1981 ఆ టైంలోనే స్పాట్ చేశారు. తర్వాత మన ఇండియాలో ఏప్స్ లేవు నాన్న. సో మన ఇండియాలో ఓకేనా, ఇండియాలో వచ్చేసి ఏప్స్ లేవు. ఓన్లీ ఏప్ వెరైటీ, ఇండియాలో ఉండే ఓన్లీ ఏప్ వెరైటీ ఏది ఉందంటే హూలుక్ గిబాన్ అంటారు. సో ఇది చూడండి, మీరు చదువుతున్న చిన్న కాన్సెప్ట్ వింటున్నట్టు ఉంటుంది, కానీ మీరు ఎన్నో కరెంట్ అఫైర్స్ అనేది దీని ద్వారా నేర్చేసుకున్నారు. ఈ హూలూప్ గిబాన్స్ అనేది ఈ నేషనల్ పార్క్లోనే లొకేట్ అయింది, ఇంకెక్కడా కూడా లేదు. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద కంటెంట్ అన్న. సో ఒక చిన్న విషయాన్ని చదువుతున్నప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా చదవాలి. ఈ క్వశ్చన్ అనేది మల్టిపుల్ టైమ్స్ యూపీఎస్సీలో వచ్చింది. 2015లో ఒకసారి వచ్చింది, 2013లో ఒకసారి వచ్చింది. సో ఇప్పుడే మీకు దాని యొక్క ప్రాముఖ్యత అనేది అర్థమైపోయింది. ఒక క్వశ్చన్ 2-3 సార్లు ఎగ్జామ్లో వచ్చినప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా చదవాలన్నా, ఎంత మిస్టేక్ చేయకుండా చదవాలి సో అనే విషయాన్ని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే తెలంగాణ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీకైనా కంప్లీట్ కోర్స్ కూడా మనకు అందుబాటులో ఉంది. కాకపోతే మనము స్పెషల్ 50% ఆఫ్ అనేది తెలంగాణ కోర్సెస్ మీద, అంటే తెలంగాణ ప్యాకేజెస్, అంటే తెలంగాణకు సంబంధించిన ఎకనామీ, హిస్టరీ, తెలంగాణ మూమెంట్, జాగ్రఫీ, ఈ తెలంగాణ జాగ్రఫీ ఇవన్నీ కవర్ చేస్తూ మీకు డీటెయిల్గా అనేది కోర్స్ అందిస్తూ ఉన్నాము. తెలంగాణ జాగ్రఫీ అయితే నేనే పర్సనల్గా చెప్పున్నాను అన్న. సో అలాగే లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ మీకు జస్ట్ 5,000కే దొరుకుతుంది. అలాగే ఏంటంటే సో ఈ కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసుకుని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు పొందవచ్చు అన్న. సో ఇలాంటి అద్భుతమైన కోర్సెస్, అద్భుతమైన క్వాలిటేటివ్ కంటెంట్ అన్నీ కూడా మనం ఇంకా 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 ఎఫిషియెంట్గా అనేది అందిస్తున్నాం. సో డోంట్ మిస్ అవర్ కోర్సెస్ అన్న. సో అలాగే నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దామా? ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సారీ నాట్ క్వశ్చన్, కంటెంట్ చూడండి. కర్కాసెస్ ఆఫ్ ఆలివ్ రెడ్లీ టర్టిల్ అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ షోస్ వరీ ద టూరిస్ట్. ఏం లేదన్నా, కృష్ణా డిస్ట్రిక్ట్ ఇంకా పలు ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో ఏంటంటే ఈ యొక్క ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ యొక్క కర్కాసెస్ అంటే ఏంటి? చనిపోయి ఉన్న డెడ్ బాడీ, సింపుల్ అన్న. అంటే చాలా ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అనేవి చనిపోయి పడి ఉన్నాయి. సో అందువల్లనే ఇవి న్యూస్లో ఉంది. కాకపోతే ఈ క్వశ్చన్ అనేది 2015లో మీకు ఇండియా యొక్క ఆక్వాటిక్ అనిమల్ అడిగినప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్లో మీకు ఈ ఆలివ్ రెడ్లీ టర్టిల్ అనేది ఉంది. సో ఇది కాకుండా దీని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఎన్విరాన్మెంట్ పరంగా. సో అందువల్ల వీటి గురించి చాలా వివరంగా డీటెయిల్గా అనేది మనము స్టడీ చేయాల్సిన నెసెసిటీలో ఉన్నాం. సో లెట్ us రీడ్ ఇట్. వాట్ ఈస్ దిస్ ఆలివ్ రెడ్లీ టర్టిల్? సో ఒక టర్మ్ వచ్చిందంటే మనం ఎలా యూపీఎస్సీకి చదవాలి అనేది హిందూ పేపర్ ద్వారా యూపీఎస్సీ చదవమని చెప్తారే కానీ మనం ఎలా నోట్స్ రాయాలి, ఎలా చదవాలి అనే విషయాలు అనేది దీని ద్వారా మీకు అర్థమవుతుందన్న. సో లెట్ us అండర్స్టాండ్ దిస్. సో ఇక్కడ కంటెంట్లోకి వచ్చామంటే చూడండి, ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అనేది వన్ ఆఫ్ ద స్మాలెస్ట్, అంటే చాలా చిన్నవి నాన్న. తర్వాత అబండెంట్ అంటే చాలా ఎక్కువ జనాభా ఉంటుంది. అంటే వాటి యొక్క జనాభా అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా మంచిగానే ఉన్నాయి, ఏం అంతరించిపోయే పరిస్థితిలో అయితే లేదు. అలాగే కొన్ని విషయాలు మనము ట్విస్టర్ టర్మ్స్ తెలుసుకుందాం. ఈ టర్టిల్స్ అనేది కార్నివోరస్. సార్ ఇంత డీటెయిల్గా మీరు చెప్తున్నారు, అవసరమా సార్ అని కొంతమంది మైండ్లో వస్తుంది అన్న. ఒకసారి యూపీఎస్సీలో క్వశ్చన్ ఏం అడిగారు తెలుసా? ఒంటె అంటే క్యామల్ అనేది సముద్రంలో 3 కిలోమీటర్ల వరకు ఈదగలదంట, రాన్ ఆఫ్ కచ్లో. ఇది ఒక క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ ఏం అడిగారు తెలుసా? సో ఒక మష్రూమ్ వెరైటీ గురించి అడిగారు. ఓకేనా? సో అంటే ఏదైనా కానీ మనకి అడగొచ్చు, కాకపోతే ప్రతి చిన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చదివాము అంటే, మీరు చదవకపోయినా చెప్పే బాధ్యత నాది కాబట్టి నేను చెప్పేటప్పుడైనా కానీ యూపీఎస్సీ లెవెల్లో క్లియర్గా చెప్పానంటే ఖచ్చితంగా మీరు విన్న వాళ్ళందరికీ కూడా ఇది అద్భుతంగా పడుతుందనేది నా గట్టి నమ్మకం. సో ఓకేనన్నా. సో ఇక్కడ చూద్దాం. సో ఇదేంటి? కార్నివోరస్. అలాగే ఎందుకు ఈ నేమ్ వచ్చింది? సో నేమ్ ఎందుకు వచ్చిందంటే నాన్న, సో వాటి బాడీ పైన ఆలివ్ కలర్లో ఉంటుందన్న. ఆలివ్ కలర్లో అనేది ఉంటుంది. ఆలివ్ కలర్లో క్యారాపేస్ అంటే వాటి పైన బాడీలో ఉంటుంది కాబట్టి అందుకే ఇవి అంటారు. అలాగే వీటిని ఎందుకు ఫేమస్ అంటే మాస్ నెస్టింగ్కి ఫేమస్. సార్ ఈ మాస్ నెస్టింగ్ ఏంటి సార్, ఏదో డిఫరెంట్గా ఉంది సార్ అంటే ఏం లేదన్న. మాస్ నెస్టింగ్ అంటే ఏంటంటే నాన్న, సో ఒక యూనిక్ వే ఆఫ్ నెస్టింగ్. అంటే ఇప్పుడు చూడండి, కోడి గుడ్డు పెట్టాలంటే ఎక్కడికి వెళ్తుంది? ఒంటరికి వెళ్ళిపోయి ఎక్కడో ఒక చోట కూర్చొని గుడ్డు పెట్టేసి వస్తుంది, అవునా? సో ఎక్కడన్నా చూసారంటే అనిమల్స్లోకి చూడండి, వావి ఎప్పుడైనా బర్త్ ఇచ్చేటప్పుడు కానీ, ఎగ్ లేయింగ్ ఇప్పుడు కానీ, సో ఏదైనా కానీ పాము గుడ్లు పెట్టేటప్పుడు ఏదైనా అబ్జర్వ్ చేశారంటే సపరేట్గా వెళ్తుంది, గుంపులుగా వచ్చేసి గుడ్లు పెట్టవు. కాకపోతే వీటిలో ఏంటంటే మాస్ నెస్టింగ్ అంటే ఏంటంటే గుంపులుగా వచ్చేసి గుడ్లు పెడతాయి. సో అంటే దానికి ఒక పేరు ఉంది నాన్న. సో అలా చేసేదాన్ని మనం ఏమంటే అర్రిబాడ అంటారు. సో ఇలాంటి టర్మ్స్ మీకు తెలిసి ఉండాలి. అర్రిబాడ అంటే ఏంటంటే ఈ గుంపులుగా వచ్చి గుడ్లు పెడతాయి చూసారా, సో వాటిని మనము అర్రిబాడ అంటాం. ఏం జరుగుతుందంటే థౌజండ్స్ ఆఫ్ ఫిమేల్ నాన్న,
అంటే ఈ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ చెందిన థౌజండ్స్ ఆఫ్ ఫిమేల్ టర్టిల్స్ అనేది ఏం చేస్తున్నాయి అంటే అన్నీ కూడా తీర ప్రాంతానికి వస్తుంది. అంటే దే కమ్ టు ద సేమ్ బీచ్ ఎవ్రీ ఇయర్, ఒకే బీచ్కి వస్తాయి, గుంపులు గుంపులుగా వస్తాయి, వచ్చి దే లే ద ఎగ్, పాపం చిన్న చిన్న గుంటల్లోడి, సో అందులో గుడ్లు పెట్టి అవి పాటికి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. కొంతకాలం తర్వాత ఆ ఎగ్స్ అనేది హ్యాచ్ అయ్యి మళ్ళీ అవి సముద్రం వైపు వెళ్ళిపోతూ ఉంటాయి. దాట్ ఈస్ వెరీ వెరీ ఫేమస్. సో దీనికి చాలా ఫేమస్ ఏంటంటే మన ఇండియాలో ఉండే హ్యాబిటేట్. సో ఇండియాలో ఎక్కడ ఇది ఫేమస్ అలాగే అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది మోస్ట్లీ ఏంటంటే చాలా చల్లటి ప్రాంతాల్లో ఉండదు నాన్న. సో వీటి యొక్క హ్యాబిటేట్ తీసుకున్నామంటే అంటే ఇవి ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అని మనం తీసుకున్నాము అంటే హ్యాబిటేట్లో ముఖ్యంగా ఏంటంటే ఇవంతా కూడా ఏంటంటే వామ్ వాటర్స్లో కొద్దిగా వెచ్చటి నీటి ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తుంటాయి. ముఖ్యంగా ఏంటంటే పసిఫిక్ మహాసముద్రంలో, అట్లాంటిక్లో అట్లాంటిక్ మహాసముద్రంలో, అలాగే ఇండియన్ ఓషన్లో, ఈ ప్రాంతాల్లో కొద్దిగా వెచ్చటి ప్రాంతాల్లో ఎక్కువగా ఇవి కనబడచ్చు. మరి వీటిలో స్పెషల్ ఏంటంటేనన్నా ఒడిషాలో ఉండే గహీర్మాతా మెరైన్ శాంక్చురీ. సో ఇది మీరు మర్చిపోకూడదు, ఈ పేరు ఖచ్చితంగా మర్చిపోకూడదు. గహీర్మాత మెరైన్ శాంక్చురీ అనేది మీరు మర్చిపోకూడదు. ఈ గహీర్మాతా మెరైన్ శాంక్చురీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, సో ఇది ఏంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ అంటే ఏంటన్నా ప్రపంచంలోనే ఇంతవరకు లేనటువంటి విధంగా అత్యధికమైన రూకరీ అంటే ఏంటి, మళ్ళీ పదం వచ్చింది. సో అంటే ఏంటినన్నా కాలనీ ఆఫ్ బ్రీడింగ్ అనిమల్స్. ఏం లేదన్నా గుడ్లు పెట్టడానికి బ్రీడింగ్ చేస్తుంటాయి కదా, అలాంటి బ్రీడింగ్ అనిమల్స్ అన్నీ కూడా ఒకే చోట వస్తున్నాయి కదా. సో ఇలాంటి ఒక కాలనీ అనేది ఎక్కడా కూడా లేదు. సో దట్ ఈస్ ఫర్ అవర్ సీ టర్టిల్స్, ఈ సముద్రపు టర్టిల్స్ పరంగా మనం చూస్తున్నాం. సో అలాగే వీటి యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ తీసుకున్నాము అంటే లీగల్ స్టేటస్ తీసుకున్నాం. సో లీగల్ స్టేటస్ చూసాము అంటే లీగల్గా తీసుకుంటున్నప్పుడు ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో వచ్చేసి షెడ్యూల్ 1లో ఇచ్చున్నారు వీటి గురించి. అలాగే సైట్స్ ఇంటర్నేషనల్ వారీగా చేసిన అగ్రిమెంట్లో అపెండిక్స్ అపెండిక్స్ 1లో అనేది మెన్షన్ చేస్తున్నారు. తరువాత ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో దీన్ని వల్నరబుల్గా అనేది తెలుపుతున్నారు. వల్నరబుల్ అని ఉన్నారంటే ఇవి ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తున్నట్టు. అలాగే వీటికి వస్తున్న థ్రెట్స్ ఏంటి, అసలు ఇవి ఫేస్ చేస్తున్న థ్రెట్స్ ఏంటి. ఒకటినన్నా హ్యూమన్ కన్సంప్షన్, మనుషులు దేన్ని వదిలేరన్నా, సో అన్నిటినీ తినేస్తున్నారు కదా. సో అదేవిధంగా ఈ యొక్క ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ని కూడా కన్స్యూమ్ చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, అది ఒక సమస్య. అలాగే మెరైన్ పొల్యూషన్, సముద్రంలో మనం చేస్తున్న పొల్యూషన్, ప్లాస్టిక్ ఇవి అవి పొల్యూషన్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఇవి చాలా ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నాయి. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అలాగే మనం వేస్ట్ అనేది డిస్పోజ్ చేస్తున్నాం సముద్ర భాగంలో. సో వాటి వల్ల కూడా ఏంటంటే వీటి యొక్క లైఫ్ ఫామ్ అనేది థ్రెట్ ఫేస్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ చేపలు పట్టేవాళ్ళు మత్స్యకారులు చేసి ఫిషింగ్ కోసం ఒక ట్రాలర్స్ అనేది ఉపయోగిస్తున్నారు. సో వాటి వల్ల ఏంటంటే ఈ నెట్లలో వలలలో ఇవి ఇరుక్కుపోయి ట్రాప్ అయిపోయి చనిపోతూ ఉన్నాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఎన్నో అనేది ఇలా రిపోర్ట్ అవ్వడం వల్ల దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో ఒక బ్రీఫింగ్ అనేది కంప్లీట్ ఓవర్వ్యూ అనేది దీని గురించి నేను ఇవ్వడం అనేది జరిగింది. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దామా. నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళడానికంటే ముందు ఒక అద్భుతమైన విషయం. సో ఇక్కడ చూడండి, ఏపీ ఎగ్జామ్స్కి గ్రూప్ 2 గ్రూప్ 1 ఇతర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే మీకు స్టేట్ సిలబస్ అనేది ఒక హెడ్ఏక్గా తగలడుతుంది. సో అలాంటి ఒక హెడ్ఏక్ని సాల్వ్ చేసే విధంగా ఏపీ ఎకనామీ, ఏపీ హిస్టరీ, ఏపీ బైఫర్కేషన్, ఏపీ జోగ్రఫీ లాంటి అద్భుతమైన సిలబసెస్ అంతా కూడా కంప్లీట్గా కవర్ చేస్తూ మీకోసం అద్భుతమైన కోర్స్ అందిస్తున్నాం ఫ్లాట్ 50% డిస్కౌంట్తోనన్న. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్లాట్ 50% డిస్కౌంట్ అందిస్తున్నాం. 5000 రూపీస్కి మీకు కంప్లీట్ కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. మీరు ప్రిపేర్ అవ్వాలి, మెటీరియల్స్ లేవు, కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే దిస్ విల్ బీ యువర్ రైట్ సోర్స్ అండ్ రైట్ ప్లాట్ఫామ్ టు లెర్న్ అన్న. సో దట్ ఈస్ వాట్ అబౌట్ దిస్. సో ఇంకా నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దామా. ఓకేనా, ఈ ఆర్టికల్ చూద్దాము. ఈ ఆర్టికల్ చెప్తున్నాను చూడండి. ఈరోజు మీరు ఇప్పుడు ఈ ఆర్టికల్లో మాత్రం అద్భుతం నాన్న. ఎన్నో విషయాలు దీని గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన కంటెంట్ ఏంటంటేనన్నా, సో ఫస్ట్ ఐ విల్ గివ్ ఎ ప్రివ్యూ. ఇది ఏంటంటేనన్నా మీకు జిఎస్ పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. సో ఇది ప్రిలిమ్స్లో, మెయిన్స్లో రెండింటికి ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్గా నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందులో తెలుసుకోవాల్సిన కంటెంట్ ఏమేమి ఉన్నాయంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఒకటి, తర్వాత స్టార్ సెన్సార్ అంటే ఏంటి, తర్వాత ఈ ఆర్టికల్లో మనం మిస్ చేసుకోకుండా విషయాలు ఏంటంటే చూడండి, క్యూబ్ శాట్ అంటే ఏంటి, సో ఈ స్ట్రాబెరీ సెన్స్ అని ఇచ్చారు.
సో ఈ స్ట్రాబెరీ సెన్స్ అంటే ఏంటి, సో ఇలా ఎన్నో విషయాలు నాన్న. సో అంటే మనం ఒక ఆర్టికల్ చదువుతున్నామంటే దాని నుంచి చదువుతున్నప్పుడు ఏంటంటే కొన్ని కంటెంట్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాటికి సంబంధితమైన డీటెయిల్స్ అనేది తెలుసుకోవాలి, అలాగే బ్యాక్గ్రౌండ్ స్టడీ అనేది చేయాలి. నేను వాట్ ఈస్ వాట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో మీకు అర్థమైపోతుంది. ఈ క్యూబ్ శాట్ కంటెంట్ అనేది మీకు మెయిన్స్లో హెల్ప్ అవుతుంది ఎక్కువగా, మిగతాదంతా కూడా మీకు ప్రిలిమ్స్లో హెల్ప్ అవుతుంది. సో నన్న లెటస్ మేక్ ఇట్ క్లియర్. సో ఇంకొక విషయం నాన్న, ఎస్పీఆర్ సార్ అయిన నేను మీకు అద్భుతమైన హిందూ అనాలిసిస్ అనేది అందించాలనే ప్రయత్నంలో ఎంతో ఎఫర్ట్ వేస్తూ క్లియర్ కట్గా మీకు అందిస్తూనే ఉన్నాను. ఇంకా కూడా మీకోసం హిందూ అనాలిసిస్ అనేది ది బెస్ట్ నాన్న. మీరు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు, ఐ క్యాన్ అష్యూర్ యూ మై ఎక్స్ప్లెనేషన్ విల్ బి ద బెస్ట్ ఇన్ ఇండియా. సో మీరు ఇండియాలో ఎక్కడైనా కానీ పోయి చూడండి, టు ద ప్రిసైజ్, టు ద కంటెంట్, టు ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రిలిమ్స్లో ఎక్కడ, మెయిన్స్లో ఎక్కడ, ఏ పాయింట్ ఎక్కడ అడగచ్చు, ఎలా అడగచ్చు అనే ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ వాట్ అష్యూడ్. సో కాకపోతే మనం నేషనల్ క్వాలిటీని అందిస్తూ ఈ స్టాండర్డ్ అందిస్తున్నామంటే మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఉండాల్సిందే. సో మీకు నచ్చింది అంటే తప్పకుండా మర్చిపోకుండా మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ ఉంటాయి చూసారా, కమెంట్ చేయండి. ఐ కీప్ వాచింగ్ యువర్ కమెంట్స్ అన్న. సో ఈవెన్ ద ఎస్టర్డే దోస్ పీపుల్ కమెంటెడ్ వెరీ గుడ్ ఆఫ్ యూ. సో మీ యొక్క సపోర్టే ఇంకా ఎక్కువ కంటెంట్ అందించడానికి మనకి ఈ యొక్క హెల్ప్ అనేది చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ స్టార్ట్ విత్ ద కంటెంట్ యూ నీడ్ టు నో. సో ఈ మధ్య కాలంలో ట్రెండ్ అయింది ఏంటంటే స్మాల్ శాటిలైట్స్. సో స్మాల్ శాట్స్ అని రాస్తాను. సో స్మాల్ శాట్స్ అంటే ఏంటినన్నా, స్మాల్ శాటిలైట్స్ అని, అందులో నుంచి వచ్చిన క్యూబ్ శాట్స్ ఏంటంటేనన్నా పెద్ద పెద్ద శాటిలైట్స్ లాంచ్ చేసి కష్టపడి పెద్ద పెద్ద లాంచ్ వెహికల్ ఉపయోగించి మనం సఫర్ అవ్వడానికన్నా కానీ చిన్న చిన్న శాటిలైట్స్తోనే పనులు అయిపోతున్నాయి. ఒకప్పుడు కంప్యూటర్ అంటే పెద్ద డబ్బా తెచ్చి ఇంట్లో పెడతారు మన నాన్నగారు, కాకపోతే ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్లో చేసే ప్రతి ఒక్క విషయం మీ ఫోన్లో చేతిలో పెట్టుకొని చేసేస్తూ ఉన్నారు. అంటే దిస్ ఇస్ వాట్ అడ్వాన్స్మెంట్. సో అలాగే ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్న ఒక శాటిలైట్ వెరైటీస్ని మనం ఏమంటే స్మాల్ శాట్స్ అంటాం. సో వాటి గురించి బ్రీఫింగ్ చేసేస్తాను, తర్వాత మీకు కంటెంట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఈ స్మాల్ శాటిలైట్స్ అంటే ఏంటంటేనన్నా సారీ లెస్ దెన్ 180 కిలోగ్రామ్స్, 180 కిలోగ్రామ్స్ కంటే కూడా తక్కువ వెయిట్ ఉన్న శాటిలైట్స్ని మనం ఏమంటామంటే సో కాల్డ్ స్మాల్ శాటిలైట్ అంటాం. అంటేనన్నా సో మన ఫ్రిడ్జ్ సైజ్ కన్నా చిన్నవండి. అంతకుముందు పెద్ద 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 శాటిలైట్స్ పంపించేవాళ్ళు, ఇప్పుడు చిన్న శాటిలైట్స్, చాలా చిన్న శాటిలైట్స్, అందులో పేర్లు ఉన్నాయి నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మినీ శాటిలైట్ అంటాం. సో అందే శాట్ అని రాస్తాను, ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ శాటిలైట్ అని. ఓకేనా, మినీ శాట్ అంటే ఏంటంటే నాన్న 100 నుంచి 180 కేజీల వరకు ఉందంటే సో వాటిని మనం మినీ శాటిలైట్ అంటాం. మైక్రో శాటిలైట్ అనేది దేన్ని అంటాం. సో ఈ టర్మ్స్ చెప్తున్నాను చూసారా, ఇవి చాలా వాల్యుబుల్ నాన్న. నేను చెప్పే క్లాసెస్ అనేది నేను ఒక సోర్స్ నుంచి చెప్పాను నాన్న, మల్టిపుల్ సోర్సెస్ నుంచి వెరిఫై చేసుకొని చెప్తాను. నేనేమి అలా దేవుణ్ణి కాదు, మొత్తం నా బ్రెయిన్ నుంచి చెప్పేయడానికి. ఐ టు రిఫర్ కంటెంట్, ఐ టు కలెక్ట్ ద కంటెంట్, బట్ ఐ ప్రొవైడ్ యూ ద బెస్ట్ క్లాస్. అదే నేను అష్యూర్ చేసేది, అదే మీకోసం నేను చేసేది కూడా. సో ఇక్కడ మైక్రోశాట్, తర్వాత నానో శాటిలైట్స్. ఓకేనా, నానో శాట్ అనేది ఏంటంటే చూడండి 1 నుంచి 10 కిలోగ్రామ్స్ బరువు కలిగిన దాన్ని మనం నానో శాట్ అంటాం. తర్వాత ఏంటంటే పికోశాట్. సో ఇంకోటి ఏంటన్నా పికోశాట్, శాట్ అంటే శాటిలైట్. పికోశాట్ అనేది 0.01 నుంచి కూడా 1 కేజీ, 1 కిలోగ్రామ్ కంటే తక్కువ బరువు కలిగిన శాటిలైట్. తర్వాత ఫెమ్టోశాట్. సో ఇది ఇంకా చిన్న చిన్న శాటిలైట్. ఎందుకు సార్ ఈ వరుసగా చెప్తున్నారు అంటే ప్రిలిమ్స్లో మీకు మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇప్పుడు చెప్పే కంటెంట్ ప్రిలిమ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు యూ నీడ్ టు నో ద డిసెండింగ్ అంటే ఏది లార్జు ఏది చిన్న. ఇందులో అంటే ఇక్కడ ఇచ్చిందాను స్మాల్ శాటిలైట్ అంటేనే చిన్న అని తెలుసు, అందులో పలు వెరైటీస్ ఉన్నాయి, అవి మీకు తెలియాలి. ఈ నోట్స్ మీకు ఖచ్చితంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ అందుబాటులో చేస్తారు. డోంట్ మిస్ ఇట్, యూ విల్ గెట్ ద క్వాలిటేటివ్ కంటెంట్ అన్న. ఇంకొక విషయం, నేను అన్నీ ఇక్కడ కవర్ చేయలేను, అలా కవర్ చేయలేని కాన్సెప్ట్స్ అంతా కూడా నేను మీకు ఖచ్చితంగా ఏంటంటే మన కరెంట్ అఫైర్స్ కోర్స్ లాంచ్ చేస్తున్నాం 1 ఏప్రిల్కి. అందులో నేను ఇక్కడ మాత్రమే కదా, హిందూ కాకుండా మిగతా పేపర్లో వచ్చే కంటెంట్ కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను. ఐ విల్ గివ్ దట్ పోస్టర్ లేటర్, దెన్ యూ విల్ నో. సో ఇది నాన్న. సో ఇక్కడ ఇప్పుడు మీకు స్మాల్ శాటిలైట్ అంటే క్లియర్ ఐడియా వచ్చింది కదా, ఇందులో ఉన్నవన్నీ కూడా స్మాల్ శాటిలైట్స్. కాకపోతే ఇందులో మనకి ఇంకొక పదం వచ్చింది, క్యూబ్ శాటిలైట్. ఏంటినన్నది క్యూబ్ శాటిలైట్. క్యూబ్ శాటిలైట్ అంటే ఏంటంటే ఇది ఒక నానో శాటిలైట్ క్లాస్కి చెందింది. సో అంటే నానో శాటిలైట్స్లో ఒక వెరైటీయే క్యూబ్ శాట్. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ నానో శాటిలైట్ అంటే ఏంటినా 10 కేజీ కంటే తక్కువ బరువు కలిగిన దాన్ని మనము నానో శాటిలైట్ అంటాం. అందులో ఒక వెరైటీయే మన క్యూబ్ శాట్. కాకపోతే ఇవన్నీ వెయిట్ని బట్టి ఇస్తే క్యూబ్ శాట్ అనేది లెంత్ని బట్టి ఉంటుంది. సో లెంత్ని బట్టి
లెంత్, బ్రెత్, హైట్ అంటాం కదా. సో క్యూబ్ షేప్లో ఉంటుందన్న. ఆ షేప్లో అంటే మనం ఇక్కడ పర్ఫెక్ట్గా గీలేము, బట్ ఐ విల్ డ్రా యూ టు ద సమ్ ఎక్స్టెంట్. సో ఈ షేప్లో ఉంటుంది క్యూబ్ అంటే అందరికీ తెలుసు కదా, ఈ మోడల్లో ఉంటుంది క్యూబ్. కాకపోతే ఏంటంటే సో దాని యొక్క లెంత్, బ్రెత్, హైట్ అనేది 10 × 10 × 10 సెంటీమీటర్స్. యాక్చువల్గా జనరల్గా ఏంటంటే 1 యూనిట్. సో ఎప్పుడు కూడా ఏంటంటే 1 యూనిట్స్గా తీసుకునేసి క్యూబ్ శాట్ అని పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది. ఇలా 10 × 10 × 10 సెంటీమీటర్స్లో ఉన్నప్పుడు దాన్నే మనము క్యూబ్ శాట్ అంటాము. ఇది ఒక కొత్త టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ఖర్చు తగ్గించి పనిని పెంచే విధంగా తెచ్చిన ఒక శాటిలైట్ మోడలే ఈ క్యూబ్ శాటిలైట్. ఈ విషయం మీకు ఇప్పుడు అర్థమైందంటే మీకు సబ్జెక్ట్ సగానికి సగం అయిపోయినట్టే. ఏంటంటే నౌ లెట్ us రీడ్ ద కంటెంట్ అన్న. సో ఇప్పుడు మనకు వచ్చేది ఇక్కడ చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అనేది రీసెర్చర్స్ డెవలప్డ్ లో కాస్ట్ స్టార్ సెన్సార్. సో ఇప్పుడు మనకి మళ్ళీ డౌట్ వచ్చింది ఏంటంటేనన్నా స్టార్ సెన్సార్. సో ఇప్పుడు వాళ్ళు ఏం తయారు చేశారు, స్టార్ సెన్సార్ అనేది తయారు చేశారు. సో ఇప్పుడు మనకేంటి ఈ స్టార్ సెన్సార్ అంటే ఏంటో తెలియాలి. సో సింపుల్ థింగ్ నాన్న, మనకి చాలా చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా దాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్ సెన్సార్ అంటే ఏంటి నాన్న? స్టార్ సెన్సార్ని ఇంకో పదంతో కూడా కొన్నిసార్లు పిలుస్తారు. దాన్నే ఏమంటామంటే మనము స్టార్ ట్రాకర్ అంటాం. ఓకేనా, స్టార్ ట్రాకర్ అంటాం. సో చూడండి, దీన్నే కొన్నిసార్లు ఏమంటారంటే స్టార్ ట్రాకర్ అంటారు. ఏమంటారు? స్టార్ ట్రాకర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అర్థం చేసుకోవడానికి ముందు మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలన్న. సింపుల్, ఏం లేదన్న. సో మనకి క్యాంపస్ ఎలా తయారైందన్న? క్యాంపస్ అనేది దిక్సూచి కదనన్న. మన భూమి మీద మన గ్రావిటీని అనుసరించి క్యాంపస్ పనిచేస్తుంది. సో ఏ డైరెక్షన్లో ఉన్నాము, ఏ డైరెక్షన్లో పోతున్నాము, ఎక్కడ ఉన్నాము అని మనల్ని మనం ట్రాక్ చేయడానికి ఈ క్యాంపస్ అనేది పనికొస్తుందా? ఖచ్చితంగా కూడా ఎవ్రీబడి నోస్ దట్ కదా. సో అంటే నావిగేట్ చేయడానికి మనకి యాంగులర్ సపరేషన్స్తో మనకి పర్ఫెక్ట్గా అనేది ఇది చూపిస్తుంది. మరి అంతరిక్షంలో పోయే అంతరిక్షంలో అంటే ఏంటి? ఆకాశంలో తిరుగుతున్న శాటిలైట్స్. సో ఇవి ఎందుకు స్టార్ సెన్సార్స్ అనేది అంటే శాటిలైట్స్ ఉపయోగించుకోవడానికి. ఈ శాటిలైట్స్ అనేది టు డిటర్మైన్ ద ప్రిసైజ్ ఓరియంటేషన్, అంటే ఈ శాటిలైట్స్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది ఏంది అనేది డిటర్మైన్ ద ప్రిసైజ్ అంటే పర్ఫెక్ట్గా అక్కడ గ్రావిటీ లేదు అంటే మన యొక్క ఈ యొక్క దిక్సూచులు ఇవన్నీ పనిచేయదు కదా. సో అప్పుడు వాటి యొక్క ఓరియంటేషన్ని తెలపడానికి, వారి యొక్క యాటిట్యూడ్ అంటే ఏ హైట్లో ఉంది అనేది తెలుసుకోవడానికి, వాటన్నింటినీ కూడా కనుక్కోవడానికి అంటే వీ నీడ్ టు రిలేట్ టు స్టార్స్. అంటే ఏంటి రిలేట్ టు స్టార్స్? అంటే స్టార్స్ యొక్క లొకేషన్ని మనం కన్సిడర్ చేసుకుంటూ అక్కడి నుంచి కూడా మనం రిలేట్ చేసుకుంటూ మన యొక్క లొకేషన్ కానీ వాళ్ళంటే మన యొక్క ఓరియంటేషన్ ట్రాక్ చేయాలి. సో అలా ట్రాక్ చేసేదే, ట్రాకింగ్కి ఉపయోగపడేది నేను సింపుల్ టర్మ్స్లో చెప్పాను అంటే సిమిలర్ టు క్యాంపస్. సో సిమిలర్ టు క్యాంపస్ అంటాను. ఓకేనా, మన క్యాంపస్ కంపాస్ ఏదైతే ఉంటుందో ఈ కంపాస్ విధంగానే అది ఏంటంటే ఇది ఉపయోగపడుతుంది అనేది మన టర్మ్. సో ఇక్కడికి అర్థమైందంటే సగం సబ్జెక్ట్ అయిపోయినట్టే. సో మన ఇండియాలో లో కాస్ట్గా ఎఫిషియెంట్గా ఒకటి కనుగొన్నారు ఇది. సో ఇక్కడ ఒకటి, ఓకేనా. సో ఒకటి అది క్యూబ్ శాట్ ద్వారా పంపించడానికి సిద్ధమవుతున్నారు. అది ఎలాగంటే చూడండి, PS4 ఒరిజినల్. ఓకేనా, PS4 ఒరిజినల్ ప్లాట్ఫామ్ ద్వారా అంటే ఇస్రో తరపు నుంచి కూడా వాళ్ళు అంతరిక్షంలోకి లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇది ఫ్యూచర్ టర్మ్స్లో మనకి ఏంటంటే స్మాల్ శాటిలైట్ మిషన్స్ అంటే చిన్న చిన్న శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి మనకి ఫ్యూచర్ మిషన్స్లో ఇది అద్భుతమైన ఇన్నోవేషన్స్ గాను బెటర్మెంట్ గాను చూపిస్తున్నారు. సో అలాగే దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఇన్నోవేషన్. సరే, ఇప్పుడు మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకో టర్మ్ ప్రిలిమ్స్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్టార్ సెన్సార్స్ అనేది మన ఇండియా కనుక్కుంది కదా. సో దానికి పేరు పెట్టాలి కదా. సో మన ఇండియా వాళ్ళు పెట్టిన పేరు, ఓకేనా, నేమ్ గుర్తుపెట్టుకోండి. ఈ నేమ్ అనేది మీకు ఇంపార్టెంట్. ఓకేనా, స్ట్రాబెర్రీ కాదు, దిస్ ఇస్ స్టార్బెర్రీ. ఓకేనా, స్టార్బెర్రీ సెన్స్ గుర్తుపెట్టుకోండి. స్టార్బెర్రీ సెన్స్ అనేది దాని యొక్క పేరు. సో మన ఇండియా యొక్క లో కాస్ట్ స్టార్ సెన్సార్స్కి ఏం పేరు పెట్టారన్నా? స్టార్బెర్రీ. ఐ విల్ షో దట్ నాన్న. సో హియర్, సో ఇక్కడ చూసారు అంటే మీకు అర్థమవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ది స్టార్బెర్రీ. ఏంటి నాన్న అది? స్టార్బెర్రీ. సో స్టార్బెర్రీ సెన్స్ అనేది ఏంటి? మన ఇండియాచే లాంచ్ చేయబడిన ఒక నానో శాటిలైట్ వెరైటీస్లో ఉండే క్యూబ్ శాట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ యొక్క అడ్వాన్స్మెంట్కి మన ఇండియాలో అద్భుతంగానే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైందనన్న చాలా చిన్న విషయం అనుకుంటారు, కానీ ఆ చిన్న విషయాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ జాగ్రత్తగా చూడండి. వినేవారి కన్నా కానీ చెప్పేవారికి కష్టం ఎక్కువ. ఎందుకంటే చెప్పే విధంగా చెప్తే తప్ప ఇది అర్థం కాదు అనేది చాలా ముఖ్యం. ఓకేనన్నా. సో ఇక్కడ చూడండి, అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అంటే నేను హిందూ అనాలిసిస్ అనేది ఇప్పుడు చేశాను మీకు, కానీ అన్నీ మనం అందించలేము నాన్న.
వీడియోస్లో యూట్యూబ్లో అన్నీ నేను ఒక్కరినే కూడా చేయలేను కదా, బికాస్ దిస్ ఇస్ యూట్యూబ్ అనేది ఒక సర్వీస్. సో కోర్సెస్ బయట తీసుకుంటేనే మన క్లాసెస్ మనీ అనేది, సో అప్పుడే ఇంకా క్వాలిటీగా అందించవచ్చు. సో అందుకోసమే మీకోసం మనం 31 మార్చ్ వరకు వ్యాలిడిటీ ఉంది. మీకు డౌన్ టు ఎర్త్, హిందూ, న్యూస్ పేపర్, పిఐబి, యోజన, కురుక్షేత్ర మల్టిపుల్ ఆర్టికల్స్లో మల్టిపుల్ కంటెంట్స్ వస్తున్నప్పుడు వాటిని కలెక్ట్ చేసి కన్సాలిడేట్ చేసి మీకు క్వాలిటేటివ్గా ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఈ అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం నాన్న. సో నేనే మీకు ఎర్లీ మార్నింగ్ డైలీ 8 o'clock ఈ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాను. 1st ఏప్రిల్కి మనం స్టార్ట్ చేస్తున్నాం నా ఈ కరెంట్ అఫైర్స్ కోర్సు. అంతకుముందు ఎంసీక్యూ మోడ్లో మనము రన్ చేసాము, గుడ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇది ఏంటంటే మనకి ఇంకా ఎక్కువ కంటెంట్ చెప్పాలి అనే ఒక ఫైర్ మనం ఖచ్చితంగా అందించాలనే ఒక దృక్పథంతో ఈ కోర్స్ లాంచ్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఈ కోర్స్ మీకు ఫ్లాట్ 50% డిస్కౌంట్లో 5,000 రూపీస్కే అందుబాటులో ఉంటుంది. ఎవరైతే యూపీఎస్సీలో కరెంట్ అఫైర్స్లో సఫర్ అవుతున్నారు, నోట్స్ కావాలి, క్లియర్ కట్గా క్లాస్ కావాలి అనుకుంటున్నారు, యూ కెన్ జస్ట్ కమ్ అండ్ గెట్ అండ్ లెర్న్ అన్న. దిస్ ఇస్ ఇట్. సో అలాగే ఓకేనన్నా, ఈ ఆర్టికల్ చూడండి. ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే సుప్రీంకోర్టు వచ్చేసి మైనర్ ఒకరు పెటిషన్ వేశారు వెస్టర్న్ ఘాట్స్ని కాపాడమని. సో దానికి అగెయిన్స్ట్గా వాళ్ళు ఏంటంటే అఫిడవిట్, కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం సింపుల్ టర్మ్స్గా 2 విషయాలు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. సో ఈ వెస్టర్న్ ఘాట్స్ గురించి 2 కమిటీ రిపోర్ట్స్ అనేవి వచ్చాయనన్న. సో ఐ విల్ గివ్ ఎ బ్రీఫింగ్ ఆఫ్ ద కమిటీ. సో ముఖ్యంగా కమిటీ యొక్క రికమెండేషన్స్ ఏంటి అనేది ఒక బ్రీఫింగ్ అనేది ఇస్తాను. సో అంటే సింపుల్ టర్మ్లో. సో ఫస్ట్ చూడండి అన్న, మాధవ్ గాడ్గిల్ కమిటీ. సో ఇది మీకు ఎన్విరాన్మెంట్ టాపిక్లో, సో అలాగే మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్. సో మాధవ్ గాడ్గిల్, అలాగే పాలిటీలో కూడా ఏంటంటే కమిటీస్ పరంగా మీకు ఇంపార్టెంట్ అన్న. మాధవ్ గాడ్గిల్ వచ్చేసి కమిటీ రిపోర్ట్ అనేది తయారు చేశారు. సో ఈ మాధవ్ గాడ్గిల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కమిటీ అంటే సెవరల్ మెంబర్స్ ఉంటారు, అందరూ కలిసి రిపోర్ట్ అనేది అందిస్తారు అన్న. సో వీరు చైర్మన్ వచ్చేసి గాడ్గిల్, అందుకే మాధవ్ గాడ్గిల్ రిపోర్ట్ అంటారు, లేదంటే గాడ్గిల్ రిపోర్ట్ అని అంటారు. సో యాక్చువల్గా ఇందులో ఏంటంటే, సో దీన్ని ఇంకొక పేరుతో ఫార్మల్గా ఏమంటే వెస్టర్న్ ఘాట్స్ ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు, ఇది వేరు అది వేరు అనేది. సో వెస్టర్న్ ఘాట్స్ ఎకలాజికల్ ఎక్స్పర్ట్ ప్యానల్. సో ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానల్. సో ఎక్స్పర్ట్ ప్యానల్ అని అంటారు. సో వీరు ఫామ్ చేసింది ఇది WGEEP అంటారు. సో వీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్ని కాపాడాలి, వెస్టర్న్ ఘాట్స్ని సంరక్షించాలి. సో దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేయాలి. సో అంటే ఈ యొక్క రిపోర్ట్ దేనికి నన్న, ముఖ్యంగా ముఖ్యంగా దీనికి ప్రొటెక్షన్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. ఆల్రెడీ యూపీఎస్సీలో ఇది ఒకసారిగా ప్రిలిమ్స్లో వచ్చేసి 2015 అనుకుంటాను అడిగారు. ఓకేనా. సో వెస్టర్న్ ఘాట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇచ్చిన రిపోర్ట్ ఇది. ముఖ్యంగా ఏంటంటే ఎంటైర్ వెస్టర్న్ ఘాట్స్, ఇక్కడ చెప్పే పదంలో చిన్న టర్మ్ చూసుకుని ఎంటైర్ వెస్టర్న్ ఘాట్స్, మొత్తం వెస్టర్న్ ఘాట్స్ని ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్గా, ఓకేనా, ESA అంటే ఏంటంటే ఎకాలజికల్, ఓకేనా, ఎకాలజికల్లీ సెన్సిటివ్ జోన్గా అనౌన్స్ చేయాలి, లేదంటే సెన్సిటివ్ ఏరియాగా అనేది అనౌన్స్ చేసేయాలి అనేది ఇందులో చెప్పింది. అందులో ఏంటంటే ఈ యొక్క జోన్స్ అనేది అంటే ఎకో సెన్సిటివ్ జోన్స్ అంటారు చూసారా, అంటే మొత్తం వెస్టర్న్ ఘాట్స్ మొత్తం ఎకాలజికల్ సెన్సిటివ్ ఏరియాగా అనౌన్స్ చేసి దాంట్లో వాళ్ళు ఏం చేయాలి అంటే ఎకో సెన్సిటివ్ జోన్స్ అంటారు. ఓకేనా. ఎకో సెన్సిటివ్ జోన్స్ అనేది 3 కేటగిరీల్లోనన్న. ఒకటి 1, 2, 3 అనేది. 1కి అనేది ఏంటంటే హై ప్రియారిటీ, అంటే ఎక్కువగా ప్రాముఖ్యత అనేది ఇవ్వాలి. అలాగే ఈ యొక్క ఎకో సెన్సిటివ్ జోన్ 1 ఎంత ప్రియారిటీ ఇవ్వాలంటే ఏంటంటే ఆ ప్రాంతంలో ఏంటంటే బ్యాన్ అంటే ఖచ్చితంగా దేన్ని మైనింగ్ యాక్టివిటీ ఏదైనా కానీ, మైనింగ్ కానీ, థర్మల్ పవర్ స్టేషన్స్ కానీ, ఓకేనన్నా. సో ఇలాంటి ఎకనామిక్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నా కానీ, డేంజరస్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నా కంప్లీట్గా బ్యాన్ చేసేయాలి. అలాగే బ్యాన్ రెడ్ ఇండస్ట్రీ. రెడ్ ఇండస్ట్రీ అంటే ఏంటన్నా, రెడ్ ఇండస్ట్రీ అంటే అక్కడికి మీనింగ్ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే పొల్యూటింగ్ అన్న, పొల్యూషన్ ఎక్కువ చేసే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఇండస్ట్రీస్ని. అలాగే ఏంటంటే గాడ్గిల్ కమిటీ చెప్పింది ఏంటంటే బాటమ్ టు టాప్ అప్రోచ్. సో ఏమంటాం దాన్ని, బాటమ్ టు టాప్ అప్రోచ్ అంటే ఏమైనా మీరు అక్కడ ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్లో చేయాలంటే లోకల్ లెవెల్లో గ్రామ సభ పర్మిషన్ లేకుండా చేయలేరు అనే విధంగా, అంటే బాటమ్ టు టాప్ అప్రోచ్ అనేది ఇస్తారు. సో ఇది ఒక బ్రీఫింగ్ ఆఫ్ ది సో కాల్డ్ యువర్ గాడ్గిల్ కమిటీ. అలాగే ఏంటంటే వాళ్ళు ఏంటంటే సపరేట్గా వెస్టర్న్ ఘాట్స్ని మేనేజ్ చేయడానికి ఎకాలజీ అథారిటీ అనేది ఒకటి ఫామ్ చేయాలి. వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ అథారిటీ అనేది ఒకటి ఫామ్ చేయాలి. ఇది కూడా ఏంటంటే స్టాచ్యుటరీ బాడీగా ఫామ్ చేయాలి. స్టాచ్యుటరీ అంటే ఏంటి, చట్టరీత్యా. అది ఏ చట్టము, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1986లో ఫామ్ చేశారు. దాన్ని అనుసరించి ఫామ్ చేయాలనేది తెలుపుతారు.
సో ఇది సో ఎన్నో క్రిటిసిజమ్స్ వస్తుంది, వాటిని పట్టించుకోరు, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఇంకో కమిటీ వస్తుంది కస్తూరి రంగన్, అంటే ఇంకా డీటెయిల్గా స్టడీ చేసే విధంగా కస్తూరి రంగన్ కమిటీ. ఈ రెండు కమిటీస్ వెస్టర్న్ ఘాట్స్ పరంగా మీరు మర్చిపోకూడనిది ఇవి రెండు నన్న. సో ఈ కస్తూరి రంగన్ కమిటీ అంటే ఏంటి, ఈ కమిటీలో ఏం చెప్పారు అని మీరు తెలుసుకున్నారు అంటే సింపుల్ టర్మ్స్లో చూశారు అంటే ఇది 10 మెంబర్స్ కమిటీ నన్న. సో ఇది 10 మెంబర్స్ ఉంటారు. సో ఈ కమిటీలో ఏంటంటే 10 మంది ఉంటారు, 10 మంది కూడా స్టడీ చేస్తారు. సో దీన్ని హై లెవెల్ వర్కింగ్ కమిటీ అంటారు. ఓకేనా, హై లెవెల్ వర్కింగ్ కమిటీ అంటారు. సో హై లెవెల్ వర్కింగ్ కమిటీ ద్వారా ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే ఇంతకుముందు గాడ్గిల్ చేసిన విషయాన్ని కూడా స్టడీ చేసి సో వాటి నుంచి కూడా ఏమైనా సవరణలు చేయాలా, మార్పులు చేయాలా అనేది స్టడీ చేసి చెప్తూ వాళ్ళు ఏంటంటే టోటల్ ఏరియా అనలేదు ఈసారి. ఓకేనా, సో నాట్ టోటల్ ఏరియా అంటే వెస్టర్న్ ఘాట్స్ మొత్తం కూడా మనము వీఆర్ నాట్ కన్వర్టింగ్ ఇన్ టు ద ఎకో సెన్సిటివ్ ఏరియాస్. సో ఓన్లీ ఏంటంటే ఓన్లీ 37% అంటే వెస్టర్న్ ఘాట్స్ ఉంటున్న 37% ఏరియా మాత్రమే ఏంటంటే ఎకో సెన్సిటివ్ ఏరియాగా అనౌన్స్ చేయాలి అని చెప్తున్నారు. సో ఆ ఏరియాలో మాత్రమే, ఈ యొక్క 37% ఏరియాలో మాత్రమే మైనింగ్ కానీ, ఇంకా క్వారీయింగ్ కానీ, క్వారీలు కానీ, ఓకేనా, క్వారీయింగ్ కానీ, ఇంకా చెప్పాలి అంటే శాండ్ మైనింగ్ కానీ ఇలాంటివన్నీ మేము బ్యాన్ చేస్తామంటారు. అంటే ఏంటి, అన్ని ఏరియాస్లో కాకుండా ఓన్లీ పర్టికులర్ ఏరియాలో బ్యాన్ చేస్తాము అనేది. అలాగే ఏంటంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వీరు హ్యూమన్ సెటిల్మెంట్స్ని, ఆ వెస్టర్న్ ఘాట్స్లో సెటిల్ అయిన హ్యూమన్ సెటిల్మెంట్స్ని, అలాగే అదే ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్న వారిని, అంటే కొద్దిగా బ్రాడర్ యాంగిల్ అన్న గాడ్గిల్ కన్నా కానీ సో ఇంకా బ్రాడర్గా స్టడీ చేస్తూ వారి యొక్క పరిస్థితులను అన్నింటినీ వివరించి స్టడీ చేసి అలాగే అన్నింటినీ కూడా స్టడీ చేశారు. అలాగే ఏంటంటే ఆల్రెడీ కరెంట్ మైనింగ్, ప్రస్తుతానికి మైనింగ్ ఏమన్నా చేస్తూ ఉన్నారంటే ఆ కరెంట్ మైనింగ్ అనేది ఏంటంటే ఫేజ్ అవుట్ చేయాలి. ఒక్కసారిగా ఏది ఆపలేం కాబట్టి ఫేజ్ అవుట్ ఇన్ 5 years అంటే 5 సంవత్సరాల కాలం ఇచ్చి ఆ కాలంతో పాటు ఏంటంటే వాటిని తగ్గించాలి. అలాగే ఏంటంటే స్ట్రిక్ట్ బ్యాన్ దేనికి స్ట్రిక్ట్ బ్యాన్ చేశారు, దేన్ని ముఖ్యంగా రెడ్ ఇండస్ట్రీస్ అంటే ఎక్కువ పొల్యూట్ చేసే ఇండస్ట్రీస్ని మనం రెడ్ ఇండస్ట్రీస్ అంటాం వాటిని. సో ఇలా కస్తూరి రంగన్ కమిటీ అనేది అంటే ఇంకొద్దిగా బ్రాడర్ యాంగిల్లో స్టడీ చేసి వాటిని బట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నాన్న. సో ఇది మనకి 2 ఇంపార్టెంట్ కమిటీసు, వాటి యొక్క ప్రాముఖ్యత. సో ఇప్పుడు మనం ఓవరాల్గా వాట్ అనేది ఈరోజు హిందూ అనాలిసిస్ అద్భుతంగా చేసాము. సో క్విక్ రివ్యూ అనేది ఒకసారిగా చూసేద్దాం నాన్న. లెట్ మీ కమ్ టు ద క్విక్ రివ్యూ ఆఫ్ ద డే. సో ఏంటిది, వెయిట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అబ్రహాం అకార్డ్ తెలుసుకున్నారు ఈరోజు. అది ఇస్రాయేల్కి, అరబ్కి, యూఏఈకి, బహ్రెయిన్కి వాటికి మధ్య, ఇంకా సూడాన్, మొరాకో మధ్య జరిగిన ఒక పీస్ డీల్. తర్వాత చూసారంటే పిఎం మిత్ర పార్క్స్ అంటే ఏంటి, టెక్స్టైల్ పార్క్స్, మెగా టెక్స్టైల్ పార్క్స్ అంటాము. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పీపీపీ మోడల్లో మనం ఇంప్లిమెంట్ చేస్తున్న స్పెషల్ పర్పస్ వెహికల్ స్టార్ట్ చేశారు దీనికోసం. అలాగే ఏంటంటే ఈ యొక్క పార్క్ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే ఇంక్యుబేషన్ సెంటర్, ప్రాసెసింగ్ ప్లాంట్, అలాగే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇవన్నీ ఉంటుంది. ఫండింగ్ అనేది గ్రీన్ ఫీల్డ్ పార్క్స్కి వచ్చేసి సుమారుగా 500 అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ బిల్డ్ చేస్తారు. 200 అనేది బ్రౌన్ ఫీల్డ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్కి. అలాగే ఇంపార్టెన్స్ ఏంటంటే లాజిస్టిక్ కాస్ట్ తగ్గిస్తుంది, ఎగుమతి ఎక్కువ పెరుగుతుంది, ఎఫ్డిఐ మనకి ఎక్కువగా వస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ జనరేట్ చేస్తారు. ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఓల్డెస్ట్ ఇండస్ట్రీ, మన ట్రెడిషన్, స్కిల్స్, హెరిటేజ్, కల్చర్ని తెలుపుతుంది. జీడీపీలో 2.3%, ఇండస్ట్రియల్ అవుట్పుట్లో 7%, ఎక్స్పోర్ట్లో ఎర్నింగ్లో 12%, ఎంప్లాయ్మెంట్లో 21%, టెక్నికల్ టెక్స్టైల్స్లో మనం ఏంటంటే 6% లార్జ్ ప్రొడక్షన్ వస్తుంది. కాటన్ అండ్ జూట్ అనేది మనకి ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాం, సెకండ్ లార్జెస్ట్ సిల్క్ ప్రొడ్యూసర్. అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో మనం తీసుకున్నామంటే ఎక్కువగా ఇన్సెంటివ్స్ అనేది స్కీమ్స్ ద్వారా మనం అందిస్తున్నాం. నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్, అలాగే ఏటీయూఎఫ్సి, అలాగే ఎస్ఐటిపి, అలాగే సమర్థ స్కీమ్, ఇవన్నీ కూడా ఈ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీని బూస్ట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా లాంచ్ చేసింది. అలాగే చూసారు అంటే నామ్దఫా నేషనల్ పార్క్ అనేది న్యూస్లో ఉంది, అరుణాచల్ ప్రదేశ్. దాని యొక్క ముఖ్యత్వం చూస్తున్నాం. నావోడెహింగ్ రివర్, బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యూటరీ, అందులో నుంచి కూడా ఏంటంటే దిస్ హ్యాస్ బీన్ లొకేటెడ్. అలాగే ఇక్కడ ఏంటంటే క్లైమేట్, ఓకేనా, సో అక్కడ ఉన్న క్లైమేట్ అనేది సబ్ ట్రాపికల్ క్లైమేట్, మౌంటైనస్, అలాగే వ్యాలీస్ మధ్యలో ఉంటుంది. మ్యాన్మార్, చైనా ట్రై జంక్షన్ పక్కన ప్రాంతంలో ఉంటుంది. అలాగే ఇక్కడ దాంఫా బూమ్ రేంజెస్, మిష్మి హిల్స్కి, పట్కాయ్ రేంజెస్కి మధ్యలో అనేది ఉంటుంది. అలాగే 4th లార్జెస్ట్ నేషనల్ పార్క్, ఫస్ట్ హెమీస్, సెకండ్ డెజర్ట్ నేషనల్ పార్క్, తర్వాత గంగోత్రి నేషనల్ పార్క్. అలాగే లీగల్ స్టేటస్ తీసుకున్నామంటే 1983లో టైగర్ రిజర్వ్గా నేషనల్ పార్క్గాను అనౌన్స్ చేశారు. అలాగే యునెస్కో తరపు నుంచి వరల్డ్ హెరిటేజ్ సైట్గా టెంటేటివ్ లిస్ట్లో అనేది మెన్షన్ చేయడం అనేది ఉంది. తర్వాత బయోడైవర్సిటీ విషయంగా 100,000+ ఫ్లోరా ఉన్నాయి, 1400+ ఫానా ఉంది. అలాగే ఏంటంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్గా కూడా ఇది చాలా రేగుతుంది. అలాగే ఏంటంటే ఓన్లీ పార్క్ ఇన్ ద వరల్డ్ 4 బిగ్ క్యాట్స్ వెరైటీస్ అండ్ టైగర్, లెపర్డ్, స్నో లెపర్డ్, క్లౌడెడ్ లెపర్డ్ ఉండే ఒక ప్రాంతము.
అలాగే ఎండేంజర్డ్ స్పీసీస్ నమ్దఫా ఫ్లయింగ్ రిజర్వ్ స్క్వేరల్ అక్కడ లొకేట్ అయింది. అలాగే ఇండియాకి చెందిన ఓన్లీ ఏప్ వెరైటీ అయిన హూలు గిబాన్స్ కూడా అక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి. దట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ ఇట్. అలాగే ఇక్కడ సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే ఆలివ్ రెడ్లీ కాకాసస్ అంటే డెడ్ బాడీస్ చూసాం. సో ఇది స్మాలెస్ట్ అండ్ అబండెంట్ ఇన్ ద వరల్డ్ టర్టల్స్, కార్నివర్స్ టర్టల్స్ ఇవి. అలాగే ఆలివ్ కలర్లో ఉండడం వల్ల ఆలివ్ రెడ్లీ అంటాము. అలాగే మాస్ నెస్టింగ్ అరిబడా అంటాము. అలాగే థౌజండ్స్ ఆఫ్ ఫిమేల్స్ వచ్చి బీచ్లో వచ్చేసి గుడ్లు పెట్టి వెళ్తూ ఉంటాయి. అలాగే వామ్ వాటర్స్లో పసిఫిక్, అట్లాంటిక్ అండ్ ఇండియన్ ఓషన్స్లో ఉంటుంది. గహిర్మాత మెరైన్ శాంక్చురీ అనేది ఫేమస్ ఫర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రూకరీ అంటే బిగ్గెస్ట్ కాలనీ ఆఫ్ అనిమల్స్. అలాగే ఏంటంటే లీగల్ స్టేటస్లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో సైట్స్లో యూసీన్లో ఏమి ఇచ్చినారో చూసాం. థ్రెట్స్ ఏంటో చూసాం. హ్యూమన్ కన్సంప్షన్స్ కానీ, మెరైన్ పొల్యూషన్స్ కానీ, వేస్ట్ కానీ, ఫిషింగ్ ట్రాలర్స్ కానీ. తర్వాత మనం చూస్తున్న ఆర్టికల్ ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ అవర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తయారు చేసిన స్మాల్ శాటిలైట్స్, అలాగే దాంట్లో చెందిన క్యూబ్ శాట్స్ అంటే ఏంటో చూసాము. సో స్మాల్ శాటిలైట్ 180 kgs కంటే తక్కువ ఉన్నదాన్ని స్మాల్ శాటిలైట్ అంటాం. అందులో మినీ శాటిలైట్ అంటే 100 to 180, మైక్రో అంటే 10 to 100, నానో అంటే 1 to 10, పికో అంటే 0.01 to 1 kg, అలాగే ఫెమ్టో శాటిలైట్స్ అంటే 0.01 to 0.01 kg. అలాగే క్యూబ్ శాట్ తీసుకున్నాము అంటే నానో శాటిలైట్స్లో ఒక వెరైటీ ఇది. లెంత్ అనేది 10 సెంటీమీటర్స్ అనేది యాక్చువల్గా ఉంటుంది. నార్మల్గా కాస్ట్ ఎఫెక్టివ్నెస్గా తక్కువ కాస్ట్కి మనం ఎఫిషియెంట్గా లాంచ్ చేయొచ్చు. స్టార్ సెన్సార్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అది స్టార్ ట్రాకర్ అంటే మనకి ఎలా క్యాంపస్ అయితే భూమి మీద గ్రావిటీతో పనిచేస్తుందో అలాగే అంతరిక్షంలో స్టార్స్ యొక్క లొకేషన్ బట్టి ఓరియంటేషన్ బట్టి మనం ట్రాక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దాట్ ఈస్ వాట్ ఇండియా తయారు చేసిన దాని పేరే స్టార్ బెర్రీ సెన్సర్. తర్వాత ఏంటంటే వీఆర్ గోయింగ్ టు ద అదర్ ఆర్టికల్ దట్ ఈస్ అవర్ సుప్రీంకోర్టు వెస్టర్న్ ఘాట్స్ పరంగా చెప్పింది. మాధవ్ గాడ్గిల్ కమిటీ రిపోర్ట్ అనేది వెస్టర్న్ ఘాట్స్లో ఎకలాజికల్ ఎక్స్పర్ట్స్ ప్యానల్ ద్వారా రెడీ చేయడం జరుగుతుంది. అదే ముఖ్యంగా ఏంటంటే వెస్టర్న్ ఘాట్ని ప్రొటెక్ట్ చేయడానికి మొత్తం వెస్టర్న్ ఘాట్స్ని ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాగా అనౌన్స్ చేయాలంటారు 1, 2, 3 ప్రియారిటీలో. అందులో ఫస్ట్ ప్రియారిటీలో ఏంటంటే మైనింగ్, థర్మల్ పవర్ ప్లాంట్స్ అన్నింటినీ బ్యాన్ చేయాలి, రెడ్ ఇండస్ట్రీస్ బ్యాన్ చేయాలి. అలాగే బాటమ్ టు టాప్ అప్రోచ్ అని తీసుకొస్తారు. అలాగే ఏంటంటే వెస్టర్న్ ఎకలాజికల్ అథారిటీ ఫామ్ చేయాలి, అది కూడా స్టాచ్యుటరీ అథారిటీగా ఫామ్ అవ్వాలని ఇస్తారు. అలాగే కస్తూరి రంగన్ కమిటీ వస్తుంది. ఇది 10 members ఉన్న హై లెవెల్ వర్కింగ్ కమిటీ. సో ఇందులో ఏంటంటే టోటల్ ఏరియా కాదు, ఓన్లీ 37% మాత్రమే మన ఎకోసిస్టమ్ ఏరియాగా అనౌన్స్ చేయాలి. అందులో హ్యూమన్ హ్యాబిటేట్స్ కానీ అండ్ అగ్రికల్చర్ కానీ కరెంట్ మైనింగ్ కానీ అన్నింటినీ కూడా ప్రాపర్గా స్టడీ చేసి వారు రిపోర్ట్ అనేది అందిస్తానన్న. దిస్ ఇస్ ద ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద కంటెంట్. సో అలాగే ఈ రోజు యొక్క క్వశ్చన్ మనం చూడాలి కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. సో లుక్ ఇన్ ఇట్ నాన్న. సో ఫైండ్ ద ఫాలోయింగ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్లేస్: సిక్కిం బుమ్చూ ఫెస్టివల్, నాగాలాండ్ హోజాగిరి ఫెస్టివల్, మణిపూర్ లాయ్ హరోబా ఫెస్టివల్, త్రిపుర ఉనాకోటి ఫెస్టివల్. సో ఇక్కడ ఇచ్చింది కల్చరల్ ఈవెంట్స్ వీటిని ఇచ్చారు. ఇది ఒక న్యూ టైప్ ఆఫ్ క్వశ్చన్ అన్న ఈ మధ్య అడుగుతా అన్నారు. సో పేర్స్ ఇచ్చేసి మ్యాచింగ్ అది ఇది మ్యాచింగ్ అన్న ఒకటి ఎలిమినేట్ చేసేయచ్చు. ఇందులో ఖచ్చితంగా ఏది కరెక్టో మనకు తెలిస్తే తప్ప ఆన్సర్ చేయలేం. హౌ మెనీ పేర్స్ ఆర్ కరెక్ట్ అనేది ఇచ్చున్నారు. సో కైండ్లీ మీ యొక్క కమెంట్ సెక్షన్స్లో మీరు ఆన్సర్స్ అనేది తెలియజేయండి. అలాగే వీడియో నచ్చిందంటే తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే స్టూడెంట్స్ ఇంకా ముఖ్యమైన అనౌన్స్మెంట్ నేను ఏదైతే చెప్పానో ఇక్కడ మర్చిపోవద్దు. మన యొక్క అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది April 1st కంతా లాంచ్ అవుతుంది. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్. సో ఇక్కడ నేను ఏదైతే టీచ్ చేశానో ఇదే విధంగా ఇలాగే మనం డీటెయిల్గా నేర్చుకుంటాము. సో మీరు ఇంట్రెస్ట్ అయి ఉన్నారు అంటే యూ క్యాన్ కమ్ అండ్ జాయిన్ అన్న. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కోర్స్ దట్ ఈస్ అవైలబుల్. ఇవి మాత్రమే కాదు, ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు కావాల్సిన ఏ కరెంట్ కోర్స్ అయినా కానీ మన వద్ద అందుబాటులో ఉంటుంది. ఇట్ విల్ బెనిఫిట్ బెటర్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. దిస్ ఇస్ మీ SPR signing off. Have a nice day. Bye bye. Take care.